दूरदर्शी इंसान है रेक्स मॉन। Thank you, Greg. Thank you. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ వెల్కమ్ టు అవర్ మీటింగ్. కొంతమంది ఆడియో కనెక్ట్ చేసుకోలేదు. ప్లీజ్ కనెక్ట్ యువర్ ఆడియో. ఆడియో కనెక్ట్ చేసుకోకపోతే మా మాటలు మీకు వినపడ ముందు. సో అక్కడ ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది స్క్రీన్ మీద చూపిస్తున్నారు చూడండి. ముందు మనం ఫ్యూ మినిట్స్ లో మీటింగ్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. బీ రెడీ. నోట్బుక్ పెన్ను రెడీగా పెట్టుకోండి. నోట్బుక్ పెన్ను రెడీగా పెట్టుకోండి. గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. కొంతమంది ఆడియో కనెక్ట్ చేసుకోలేదు. జాయిన్ యువర్ ఆడియో, కనెక్ట్ యువర్ ఆడియో. మా మాటలు మీకు వినపడాలంటే ఆడియోని కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ కనెక్ట్ యువర్ ఆడియో. మా మాటలు మీకు వినపడాలంటే ఆడియోని కనెక్ట్ చేసుకోండి. జాయిన్ యువర్ ఆడియో. గుడ్ 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 గుడ్, వెరీ గుడ్ గుడ్. ఆడియో కనెక్ట్ చేసుకోండి. గుడ్. ఎలా కనెక్ట్ చేసుకోవాలో అక్కడ చూపిస్తున్నారు చూడండి ఒకసారి. చాలా మంది కనెక్ట్ చేసుకోలేదు ఆడియోని. ఆడియో కనెక్ట్ చేసుకోకపోతే మా మాటలు మీకు వినపడవు. చెప్పండి. యా, ఆడియో కనెక్ట్ చేసుకోండి. మా మాటలు మీకు వినపడాలంటే ఆడియో కనెక్ట్ చేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, మనకి ఇంకా నెక్స్ట్ ఒక 2 minutes లో స్టార్ట్ అయ్యిద్ది సెషన్. నోట్బుక్ పెన్ను రెడీగా పెట్టుకోండి. మొత్తం 3 రౌండ్స్ ఉంటాయండి. ఫస్ట్ రౌండ్ లో మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్లు అడుగుతారు. స్క్రీన్ మీదకి వస్తే మీరు ఆన్సర్స్ చేయాలి. తర్వాత మేనేజర్ సార్ లైవ్ లోకి వస్తారు. లాస్ట్ లో మళ్ళీ ఒక 5 క్వశ్చన్లు అడుగుతారు. ఎవరైతే ఈ 3 రౌండ్స్ ని కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. లాస్ట్ లో అడిగే 5 క్వశ్చన్లు అండి మేనేజర్ సార్ చెప్పే దాంట్లో నుంచి అడుగుతారు. మీరు నోట్బుక్ పెన్ను రెడీగా పెట్టుకోండి. సార్ చెప్పే ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. ఒక్క పాయింట్ కూడా మిస్ చేసుకోవద్దు. బీ రెడీ. సార్ చెప్పే ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. ఒక్క పాయింట్ కూడా మిస్ చేసుకోవద్దు. బీ రెడీ. సార్ రెడీగా ఉన్నారు సెషన్ ఇవ్వడానికి మనకి. యా రైట్. సో ఫస్ట్ మీ స్క్రీన్ మీదకి ఒక 3 క్వశ్చన్లు వచ్చినాయి చూడండి. ఆ 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి ఒకసారి. డూ యూ వాంట్ టు ఎర్న్ 50K పర్ మంత్? ఇది ఫస్ట్ రౌండ్ అండి. ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి మీరు ముందు. డూ యూ వాంట్ టు సెటిల్ ఇన్ యువర్ లైఫ్? మీ లైఫ్ లో మీరు సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ముందు మీకు. నోట్బుక్ పెన్ను రెడీగా పెట్టుకోండి. సార్ రెడీగా ఉన్నారు. ఎంతమంది దగ్గర రెడీగా ఉన్నాయి నోట్బుక్ పెన్స్? కొంతమంది ఆడియో కనెక్ట్ చేసుకోలేదు. ప్లీజ్ కనెక్ట్ యువర్ ఆడియో. మా మాటలు మీకు వినపడాలంటే ఆడియోని కనెక్ట్ చేసుకోండి. చాలా మంది కనెక్ట్ చేసుకోలేదు. ప్లీజ్ కనెక్ట్ యువర్ ఆడియో. మా మాటలు మీకు వినపడాలంటే ఆడియోని కనెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్క పాయింట్ కూడా మిస్ చేసుకోవద్దు. పిన్ టు పిన్ రాసుకోండి. బీ రెడీ. సార్ రెడీగా ఉన్నారు సెషన్ ఇవ్వడానికి మనకి. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి ముందు. ఎంతమంది దగ్గర నోట్బుక్ పెన్స్ రెడీగా ఉన్నాయి హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. నోట్బుక్ పెన్ను రెడీగా పెట్టుకోండి. బీ రెడీ. గుడ్ 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 గుడ్.
గుడ్ గుడ్ గుడ్. కనెక్ట్ యువర్ ఆడియోని కనెక్ట్ చేసుకోండి. యా, క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయండి. 3 క్వశ్చన్స్ వచ్చినాయి మీ స్క్రీన్ మీదకి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సో వెల్కమ్ టు అవర్ మీటింగ్ అండి. నోట్బుక్ పెన్ రెడీగా పెట్టుకోండి. సో ఇవాళ మీరు చాలా మంచి ఆపర్చునిటీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. సో అసలు ఏంటి ఈ కంపెనీ, ఏంటి, మీరు ఎలా వర్క్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఆ విషయాలన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను. ముందు మీకు ఇక్కడ నోట్బుక్ పెన్ రెడీగా పెట్టుకోండి. ముందు మీకు గుడ్ గుడ్ వెరీ గుడ్. సో మనం సెషన్లోకి వెళ్దామండి. ముందు కొంతమంది ఆడియో కనెక్ట్ చేసుకోలేదు, ఆడియో కనెక్ట్ చేసుకోండి. యా, సో స్టార్ట్ చేయబోతున్నామండి మనం మీటింగ్. అసలు ఈ కంపెనీ ఏంటి, ఇందులో మనం ఎలా చేసుకోవచ్చు, ఎలా లైఫ్ ఉండిద్ది, ఆ విషయాలన్నీ మీతో మాట్లాడదాం. సో నా స్క్రీన్ ఎంతమందికి కనపడుతుంది? గుడ్ గుడ్ రైట్. నా స్క్రీన్ ఎంతమందికి కనపడుతుందండి? గుడ్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ రైట్. సో నా పేరు శ్రీనివాస్ అండి. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ఈ కంపెనీలో ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. సోరింగ్ మేనేజర్ అనే పొజిషన్లో ఉన్నానండి. అసలేంటి ఈ కంపెనీ? మీరందరూ ఏదో మంచి ఆపర్చునిటీ అంట, మంచి లైఫ్ అంట, అసలేంటి ఈ కంపెనీ గురించి, దాని గురించి ఇవాళ నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ముందు మీకు వెల్కమ్ టు గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్ అండి. ఇవాళ మీరు వింటున్న ఆపర్చునిటీ ఏదైతే ఉందో, ఏదో టైం పాస్ కోసం, సార్ ఒక 5,000 వస్తే చాలు, ఒక 10,000 వస్తే చాలు, అలాంటిది కాదండి. లైఫ్ లో సెటిల్ అయ్యే అవకాశం, నెలకి 50,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం. ఇందాక నేను చెప్పాను ఫస్ట్ పోల్లో, మీకు ఎంతమందికి 50,000 ఇన్కమ్ కావాలనుకుంటున్నారు? అలాంటి ఆలోచన ఉంటేనే ఈ కంపెనీ మీకు అవకాశం ఉపయోగపడింది. ముందు మీకు యా, అసలు ఈ ఆపర్చునిటీ గురించి, సార్ వరల్డ్ లోనే గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అంటున్నారు. ఈ ఆపర్చునిటీ గురించి మీకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే 4 మీటింగ్స్ వినాలండి మీరు కంపల్సరీ. 4 మీటింగ్స్ విన్నాక మాత్రమే డెసిషన్ తీసుకోండి. సార్ ఈ 4 మీటింగ్స్ ఏమైనా ఛార్జెస్ ఏమైనా ఉంటాయా? ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, మీకు ఫ్రీగానే ట్రైనింగ్స్ ఇస్తాను. ముందు మీకు ఫస్ట్ మీటింగ్, ఇప్పుడు మీకు చెప్పబోతున్న మీటింగ్ ఏదైతే ఉందో BOM అంటారు. సెకండ్ 2CC మీటింగ్ అంటారు. థర్డ్ సక్సెస్ మీట్. ఫోర్త్ కన్ఫ్యూజన్ టు కంక్లూషన్. ఈ 4 మీటింగ్లు విన్నాక మాత్రమే మీరు ఒక సరైన నిర్ణయం దీని గురించి తీసుకోగలరు. ముందు మీకు యా రైట్. సో ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ లో మిమ్మల్ని 5 క్వశ్చన్లు అడుగుతారు. 5 క్వశ్చన్స్ కానీ మీరు కానీ ఆన్సర్ చేయకపోతే మిమ్మల్ని నెక్స్ట్ మీటింగ్ కి షిఫ్ట్ చేయరు. ముందు మీకు చాలా క్రిటికల్ గా ఉండిద్దండి, చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. నోట్బుక్ పెన్ దగ్గర పెట్టుకోండి, రెడీగా పెట్టుకోండి. ముందు మీరు యా రైట్. కొంతమంది ఆడియో కనెక్ట్ చేసుకోలేదు, ఎలా కనెక్ట్ చేసుకోవాలి అక్కడ డిస్ప్లేలో చూపించారు చూడండి. కాల్ ఓవర్ ఇంటర్నెట్ ఉండేది, జాయిన్ ఆడియో అనేది, ఆ బటన్ ని క్లిక్ చేయండి, మీకు ఆటోమేటిక్ గా ఆడియో కనెక్ట్ అయిపోతుంది. మీకు జాయిన్ యువర్ ఆడియోని కనెక్ట్ చేసుకోండి. మా మాటలు మీకు వినపడాలి అంటే ఖచ్చితంగా మీరు ఆడియోని కనెక్ట్ చేసుకొని ఉండాలి. ఆడియో కనెక్ట్ చేసుకోకపోతే మాత్రం మా మాటలు మాత్రం మీకు వినపడవండి. చాలా మంది ఆడియోని కనెక్ట్ చేసుకోవాలి స్టిల్ ఇంకా. యా రైట్. సో మీ ఫోన్ ని ఇలా వర్టికల్ గా కాదండి, ఇలా హారిజంటల్ గా పెట్టండి.
ఇయర్ ఫోన్స్ ఉంటే ఇయర్ ఫోన్స్ వాడండి. ఒక 50 మినిట్స్ ఉండిద్ది అనమాట సెషన్. అటు ఇటు తిరుగుతా కాదు. ఇది వరల్డ్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. ఒక చోట స్థిరంగా కూర్చొని వినండి జాగ్రత్తగా. ఇది వరల్డ్‌లోనే గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అండి. ఒక చోట స్థిరంగా కూర్చొని కాన్సంట్రేటెడ్ గా వినండి. ఏదో చెప్పాను కదా ఫస్ట్, ఏదో టైం పాస్ కోసం ఒక 5,000 10,000 కోసం చేసే ఆపర్చునిటీ కాదండి. లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. సో గుర్తుపెట్టుకోండి. సో చెప్పాను ఆల్రెడీ, నా పేరు శ్రీనివాస్ అండి, సోరింగ్ మేనేజర్. 9-10 సంవత్సరాల నుంచి కంపెనీలో నేను వర్క్ చేస్తున్నానండి. టిల్ డేట్ ఇప్పటి వరకు ఈ కంపెనీలో నేను 1.5 కోట్లు సంపాదించానండి ఈ బిజినెస్ ద్వారా. కార్ ప్లాన్ అచీవర్. నేను ఈ కంపెనీలో ఒక 10 లక్షల రూపాయల కార్ ఈ సొంతంగా కొనుక్కొని తిరుగుతున్నానండి ఈ కంపెనీ ద్వారా వచ్చిన డబ్బులతోటి. ఈగల్ ట్రిప్ కంపెనీ నుంచి వచ్చిన డబ్బుల ద్వారా నేను కొన్ని ట్రిప్స్ కూడా వెళ్ళగలిగాను. కంపెనీ నాకు ఫ్రీ ట్రిప్స్ ఇచ్చింది. చైర్మన్ బోనస్ అంటారు, అలాంటి ఇన్కమ్, ఒక స్పెషల్ ఇన్కమ్ అండి కంపెనీలో. అది కూడా తీసుకోగలిగాను నేను ముందు. ఇక్కడ నేను ఎవరైనా నన్ను చాలా మంది అడుగుతుంటారు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలండి. నేను అందరికీ చెప్పే మాట ఏందో చెప్పమంటారా? క్రియేట్ యువర్ ఓన్ సక్సెస్. మీ సక్సెస్ ని మీరే క్రియేట్ చేసుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే నాకు ఉద్యోగం ఇస్తారా, ఒకరి దగ్గరికి వెళ్ళి మనం అడుగుతుంటాం. ఇప్పుడు సమాజం మారిపోయిందండి. ఇప్పుడు మనం ఉద్యోగం తీసుకునే వ్యక్తుల్లాగా కాదు, ఇచ్చే వ్యక్తుల్లాగా తయారవ్వాలంట. సమాజం అంతా అదే మాట్లాడుతుంది. ఇప్పటికీ మనం మారలేదనుకోండి, రేపు దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. క్రియేట్ యువర్ ఓన్ సక్సెస్. మీ సక్సెస్ ని మీరే క్రియేట్ చేసుకోండి. ఈరోజు బయట అవకాశాలు చాలా ఉన్నాయి, జెన్యూన్ అవకాశాలు ఇంకా చాలా ఉన్నాయి. ముందు మీరు వాటిని గుర్తించగలిగి వాటిల్లో మీరు పని చేయగలిగితే చాలు. ముందు రైట్. సో ఇప్పుడు జరిగే సెషన్ ఏదైతే ఉందో ఇందులో మాకు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ అంటే, వై ఐ హావ్ టు సెలెక్ట్ దిస్ కంపెనీ. మీరు ఈ కంపెనీని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? వాట్ ఈస్ అవర్ ఇండస్ట్రీ? మన ఇండస్ట్రీ మంచిదేనా కాదా? మంచి బూమింగ్ ఇండస్ట్రీ ఉన్న ఇండస్ట్రీ అయినా కాదా? కంపెనీ ప్రొఫైల్, అసలు మన కంపెనీ ప్రొఫైల్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, హౌ మచ్ ఇన్కమ్, ప్రతి నెల ఈ కంపెనీలో మీరు పని చేయటం ద్వారా ఎంత డబ్బులు సంపాదించవచ్చు, లైఫ్ స్టైల్, అసలు మీ లైఫ్ స్టైల్ ఎలా మారిద్ది, వర్క్ ప్రొఫైల్, అసలు వర్క్ ఏం చేయాలి సార్. ఈ 6 పాయింట్ల గురించి మీకు క్లియర్ గా ఇప్పుడు జరిగే సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ 6 పాయింట్ల గురించి క్లియర్ గా నోట్ చేసుకోండి ఒకసారి. ఈ 6 పాయింట్ల గురించి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఏదన్నా అవకాశంలోకి వెళ్ళబోయే ముందు, ఇది నేను చాలా మంచి కంపెనీ అంటున్నాను, జీవితం మార్చిద్ది అంటున్నాను, ఏదైనా అవకాశంలోకి వెళ్ళబోయే ముందు మీరు 4 విషయాలు చెక్ చేసుకోండి. ఎవరన్నా ఏదైనా కంపెనీ గురించి జాయిన్ అవ్వు, నీ లైఫ్ మారిద్ది, నీ లైఫ్ బాగుపడిద్ది అన్నారనుకోండి, ఎమ్మన్నే వెళ్ళొద్దు, చెక్ చేసుకోండి. ఒక 4 విషయాలు చెక్ చేసుకోండి. ఏ విషయాలు చెక్ చేసుకుంటారే అంటే, హౌ ఇట్ విల్ చేంజెస్ యువర్ ఫ్యూచర్. మీ ఫ్యూచర్ ని ఆ కంపెనీ ఎలా మార్చిద్ది, ఇప్పుడున్న దానికంటే దిగజార్చిద్దా, లేదు ఇంకా పైకి తీసుకెళ్ళిద్దా. ఫ్యూచర్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు మీ ఫ్యామిలీ కష్టాల్లో ఉంది, ఈ కష్టాల్లో నుంచి బయటకు తీసుకొచ్చే కంపెనీయా, లేదా ఆ కంపెనీలో జాయిన్ అయితే మీ జీవితం అలానే ఉండిద్ది, ఎదుగు బొదుగు లేకుండా అక్కడే ఉండిపోతామా? పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్, హౌ మచ్ సెక్యూరిటీ ఇట్ విల్ ప్రొవైడ్. ఆ కంపెనీ ద్వారా మీకు ఎంత సెక్యూరిటీ లభించింది, రెండో పాయింట్. మూడో పాయింట్, ఆఫ్టర్ 5 ఇయర్స్, 5 సంవత్సరాల తర్వాత నేను ఆ కంపెనీ నుంచి వచ్చిన డబ్బులతోటి కార్ కానీ ఇల్లు కానీ కొనుక్కోగలనా లేదా, మూడో పాయింట్. నాలుగో పాయింట్, వెదర్ యూ కెన్ మెయింటైన్ ఒక బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల రూపాయలు నా బ్యాంకులో అలా మెయింటైన్ చేయగలనా. ఇక్కడ దగ్గరగా మనకు ఒక 400 మంది మీటింగ్ వింటున్నారు, 377 మంది వింటున్నారు. నేను మిమ్మల్ని ఎవరినన్నా అన్మ్యూట్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ లో 5 లక్షలు ఉన్నాయి అంటే, లేవు సార్ అంటారు. నా బ్యాంక్ అకౌంట్ లో ఇప్పుడు ఒక 5 lakhs రూపీస్ ఉంటాయండి. ఆ గిఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, ఫర్ ఎవర్ నుంచి వచ్చింది ముందు నాకు. ముందు ఈ 4 రకాల పాయింట్లు చెక్ చేసుకోండి. సార్ ఇప్పుడు మీరు చెప్పే కంపెనీలో ఈ 4 పాయింట్లు వస్తాయా అంటే, 100కు 200% చెప్పగలను. ఈ 4 విషయాలు ఇప్పుడు నేను చెప్పే కంపెనీ ద్వారా మీరు జీవితంలో తెచ్చుకోవచ్చు, మీ జీవితంలోకి వస్తాయండి. మీరు కరెక్ట్ గా మేము చెప్పింది ఫాలో అవ్వగలిగితే చాలు, మేము చెప్పింది చేయగలిగితే చాలు. చాలా జాగ్రత్తగా గమనించండి. వెన్ వి సక్సీడ్, చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ సమాజంలో నాకు స్కిల్స్ బాగా ఉంటే నేను సక్సెస్ అవుతాను. కొంతమంది అనుకునే మాట, నాకు టాలెంట్ చాలా ఎక్కువ ఉందండి, ఈ టాలెంట్ తో నేను బాగా సక్సెస్ అవ్వగలనండి. కాదు సార్, నాకు సబ్జెక్ట్ బాగా ఉందండి, నాకు కంప్యూటర్ సబ్జెక్ట్ బాగా ఎక్కువ ఉందండి, నాకు హార్డ్వేర్ సబ్జెక్ట్ బాగా ఎక్కువ ఉందండి, నేను దాంట్లో బాగా సక్సెస్ అవ్వగలనండి. లేదు. హార్డ్ వర్క్, సార్ నేను బాగా కష్టపడతానండి, సక్సెస్ అవ్వగలరా? లేదు. నేను బాగా స్మార్ట్ వర్క్ చేస్తానండి, నాకు అన్ని ఇంటెలిజెంట్లుగా చేయడం అవసరం అండి, సక్సెస్ అవుతారా? అవ్వరు. మీరు సక్సెస్ అవ్వాలంటే ఏంటో చెప్పమంటారా? ఇవన్నీ కాదండి కావాల్సింది. వీటికంటే ముందు మీకు ఒక రైట్ ప్లాట్ఫామ్, ఒక మంచి ప్లాట్ఫామ్ మీకు దొరకాలి. ఇప్పుడు మీ దగ్గర మంచి స్కిల్స్ ఉన్నాయి, కానీ మీరు జాయిన్ అయిన కంపెనీ నెలకు 10,000కి మించి మీకు ఇవ్వలేదు.
అది రైట్ ప్లాట్ఫామా, రాంగ్ ప్లాట్ఫామా? రాంగ్ ప్లాట్ఫామ్. మీ దగ్గర స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి. మీ స్కిల్స్ తోటి మీరు ఒక మంచి కంపెనీని, ఒక రైట్ ప్లాట్ఫామ్ ని ఎంచుకుంటే మీ స్కిల్స్ తోటి మీరు నెలకి 50,000 సంపాదించవచ్చు. కాకపోతే మీరు జాయిన్ అయిన కంపెనీ తప్పు కంపెనీ అవ్వటం వల్ల, రైట్ ప్లాట్ఫామ్ కాకపోవటం వల్ల మీరు నెలకి ఓన్లీ 10,000 మాత్రమే సంపాదిస్తున్నారు. రైట్ ప్లాట్ఫామ్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్ రైట్ ఆపర్చునిటీని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ ఆపర్చునిటీని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ప్రౌడ్ గా చెప్పగలనండి, ఈ రోజు నేను మీకు ఇస్తున్న ఆపర్చునిటీ ఏదైతే ఉందో, ఇట్ ఇస్ ఎ రైట్ ఆపర్చునిటీ, ఇట్స్ ఎ రైట్ ప్లాట్ఫామ్. ఇది ఒక గొప్ప ప్లాట్ఫామ్, ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ. 100% నేను మీకు చెప్పగలను, మీ జీవితాన్ని మార్చే అవకాశం. చాలా మంది అనుకుంటారంటే కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత పరిస్థితులు చాలా మారిపోయినాయండి. మీరు ఇంకా కోవిడ్ ముందులాగా ఆలోచించొద్దు జీవితాన్ని. చాలా మంది ఏమనుకుంటున్నారు, ఇంకా నేను ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నానండి, నాకు ఎవరో ఒకళ్ళు వస్తారండి, ఉద్యోగాలు ఇస్తారండి. బయట మార్కెట్లో 75% ఆఫ్ ఉద్యోగాలన్నీ డెడ్, చనిపోయినాయి అంట. ఇప్పుడల్లా పుట్టవంట. నెక్స్ట్ కమింగ్ 10 సంవత్సరాల వరకు ఇండియాలో నిరుద్యోగం తాండవం వాడిద్దంట. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఏం చేయగలమండి? ఈ ఒక మాటలో చెప్పాలంటే ఈ 2 సంవత్సరాల్లో ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయా అంటే, 10,000 రూపాయలు సంపాదించే లేబర్ దగ్గర నుంచి 1,00,000 రూపాయలు సంపాదించే ఎంప్లాయీ దాకా, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ఒక్క వ్యక్తి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి ఇబ్బందులు పడ్డాడు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ 2,00,000 రూపాయలు సంపాదించేవాడు కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చాడు. లేదు, ఒక 10,000 రూపాయలు సంపాదించే ఒక లేబర్ కూడా కష్టాలు పడుతున్నాడు. ఈ 2 సంవత్సరాల నుంచి ఆపర్చునిటీస్ లేక, బయట సమాజం డబ్బులు పుట్టక చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ఇలాంటి సమయంలో మీరు ఒక ఉద్యోగంలోకి వెళ్ళలేరండి, అక్కడ ఆపర్చునిటీస్ లేవు. బయట ఇండియాలో ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వట్లా. ఇంకా మనం నాకు ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి ఆలోచనలో ఉండొద్దు. రైట్. కొంతమంది ఏమనుకుంటారంటే, ఏదన్నా బిజినెస్ ఏమన్నా మొదలు పెడితే బాగుంటుంది కదా. ఎందుకని చాలా మంది బిజినెస్ ని చూస్ చేసుకోరు? మీ దగ్గర స్కిల్స్ ఉన్నా అంటే, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి లేకుండా ఈ రోజు ఏ బిజినెస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ కోవిడ్ పరిస్థితిలో మనం ఏదైనా బిజినెస్ మొదలు పెట్టినా అసలు జరిగిద్దో జరగదో, అసలు ఎప్పుడు కోవిడ్ వచ్చిద్దో, ఎప్పుడు ఒమిక్రాన్ వచ్చిద్దో, అసలు అయోమయమైన పరిస్థితిలో బతుకుతున్నాం. ముందు మనం ఒక మాటలో చెప్పాలంటే, మన నా ఫ్రెండ్ అంటున్నాడు, ఇప్పుడు మన జీవితం అంట గ్యారంటీ లేని జీవితం అంట. రేపు బ్రతుకుంటామో లేదో కూడా తెలియనటువంటి ఒక జీవితంలో ఒక ప్రయాణం చేస్తున్నాం మనం ముందు. ఎప్పుడు ఏ ఒమిక్రాన్ వచ్చిద్దో, ఎప్పుడు ఏం ఎఫెక్ట్ అవుతామో. కోవిడ్ రాకముందు అంతా ధైర్యంగా బతికాం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే భయం, పెట్టిన పెట్టుబడి వచ్చిద్దో లేదో ముందు మీకు. అండ్ రిస్క్ తీసుకోవాలి. అండ్ లాస్ ఆర్ ప్రాఫిట్, లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా మనమే భరించాలి. మెయింటెనెన్స్ మనమే చూసుకోవాలి. 24 గంటలు 7 రోజులు మనమే పనిచేయాలి. కాంపిటీషన్ ఉంటుంది. సరే మనం పెట్టాం కదా, మనం బాగా సంపాదిస్తున్నాం అంటే మన పక్కన ఇంకోటి వచ్చి పెడతారు. కాంపిటీషన్ ముందు మీకు. ఇప్పుడు నేను చెప్పబోయే ఆపర్చునిటీ కూడా ఒక మంచి బిజినెస్ అవకాశం అండి. ఇందులో ఉండే బెనిఫిట్స్ ఏంటయ్యా అంటే, నో కాంపిటీషన్. ఇందులో ఎవరు కాంపిటీషన్ ఉండదు. ఇందులో ఎవరు ఫ్లెక్సిబుల్ టైం, రోజుకి 2 నుంచి 3 గంటలు మీరు పని చేయగలిగితే చాలండి ఈ కంపెనీలో. అండ్ 3వ పాయింట్, నో మెయింటెనెన్స్. మీరు ఎలాంటి మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరంలా, ఎలాంటి లాస్ ఉండదు, నో రిస్క్, నో ఇన్వెస్ట్మెంట్. డబ్బులు కూడా పెట్టుబడి పెట్ట. చాలా మంది మీకు ఫోన్ చేసి ఏమడుగుతారయ్య అంటే, మామూలు సార్ మంచి కంపెనీ అంటున్నారు, మంచి ఆపర్చునిటీ అంటున్నారు, డబ్బులు ఏమైనా పెట్టుబడి పెట్టాలా? డబ్బులు పెట్టుబడి పెట్టి చేసేది కాదండి, మీ టైంని పెట్టుబడిగా పెట్టి చేసే కంపెనీ అనమాట. సో ఆ కంపెనీయే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అండి. మన కంపెనీ పేరేంటి? ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. నో ఇన్వెస్ట్మెంట్, నో రిస్క్, నో లాస్, నో మెయింటెనెన్స్, యువర్ ఫ్లెక్సిబుల్ టైం, నో కాంపిటీషన్. ఎలాంటి కాంపిటీషన్ ఉండదు. రైట్ సార్. సార్ ఈ బిజినెస్ ని మనం ఎలా చేసుకోవచ్చు అండి? ఈ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అంటున్నారు, దీన్ని మనం ఎలా చేసుకోవచ్చు? ఇది ప్రజెంట్ అంతా కూడా మనం అంతా ఆన్లైన్ ద్వారా చేస్తున్నామండి. ఇప్పుడంతా ఆన్లైన్ అవేర్నెస్ చాలా మందికి పెరిగిపోయింది. సార్ నేను ఆన్లైన్లోకి మారనండి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రాబోయే జనరేషన్ అంతా కూడా డిజిటల్ ఎరా అంట. ఇప్పుడు మీరు మారకపోయినా మన జీవితం అంతరించిపోద్ది. మీరు అంటుంటారు రాకాసు బల్లులు అంటుంటారు ముందు. అవి ఎందుకు అంతరించిపోయినాయి? డైనోసిరాసు వాతావరణానికి తగినట్టు మారలేదు. ఇప్పుడు కూడా రాబోయేదంతా డిజిటల్ ఎరా. ఈ ఎరాకి తగినట్టు మనం మారకపోతే కష్టాలు ఎక్కువగా ఎదుర్కోవాల్సి వచ్చిందండి. ఇప్పుడు ఎన్నో బిజినెస్ ఆన్లైన్ అయిపోయినాయండి. మీకు తెలుసో తెలియదో కానీ, బయట మీరు సమాజాన్ని చూస్తున్నారో తెలియదు, నాకైతే తెలియదు కానీ, నెట్ఫ్లిక్స్ సినిమాలు చూస్తుంటాం మనం. ఒకప్పుడు మనకి ఎవరికన్నా ఎక్కడో కొంతమంది అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వాడేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో ఆన్లైన్లోనే ఎక్కువ సినిమాలు చూస్తున్నారు. మీరు థియేటర్కి వెళ్ళి కన్నా కానీ సినిమాలు కూడా ఎక్కువ ఆన్లైన్లోనే రిలీజ్ అవుతున్నాయి. ఆహా అని, అమెజాన్ ప్రైమ్ అని, నెట్ఫ్లిక్స్ అని,
డిజిటల్ ఎరా మారిపోయింది. మనం మార్చుకోవాలి మన మైండ్ సెట్ ని. జొమాటో ఇప్పుడు మనం ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో తీసుకొచ్చి మన ఇంట్లో ఇస్తాడు. చాలా ఫాస్ట్ గా అయిపోయింది. స్విగ్గీ, జొమాటో ఫుడ్ బిజినెస్ అంతా ఆన్లైన్ అయిపోయింది. అమెజాన్ మనం ఏదైనా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కావాలంటే ఒకప్పుడు వెళ్ళి షాపింగ్కి వెళ్ళి చూసుకొని కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది. అసలు మేజర్ ఇంపార్టెంట్ లెర్నింగ్ యాప్స్ అండి. పిల్లల ఎడ్యుకేషన్ కూడా ఆన్లైన్ అయిపోయిందండి. జూమ్ లో చాలా మంది క్లాసులు చెప్తున్నారు. బైజూస్ యాప్లు వచ్చేసినాయి. మీరు మీ ఇంట్లో ఉండి ప్రపంచంలో అమెరికాలో ఒక పెద్ద ట్రైనర్ చేత ట్రైనింగ్ వినొచ్చు ఈ రోజు ముందు. మీ దగ్గర స్కిల్ ఉండాలి. కానీ కమింగ్ అంతా ఏంటయ్యా అంటే డిజిటల్ ఎరా అండి. మన కంపెనీ పూర్తిగా మన బిజినెస్ అంతా కూడా ఆన్లైన్ రూపేనా మార్చేసింది. ఇప్పుడు మీరు నేను కలిసాం. ఎక్కడ కలిసాం? నేను మీ ఇంటి దగ్గరికి వచ్చానా? మీరు మనం బయట హోటల్లో కలిసామా? ఆన్లైన్ లో మీట్ అయ్యాం. జూమ్. ఈ బిజినెస్ అంతా ఏంటంటే మీరు ఆన్లైన్ ద్వారా చేసుకునే బిజినెస్ అండి. మీరు ఇంటి దగ్గర నుంచి కదలాల్సిన అవసరం లేదు. సార్ ఎంత సంపాదించవచ్చు సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే? మేము చెప్పినట్టు మీరు ఫాలో అయితే నెలకి 20,000 స్టార్టింగ్ ఉండిద్దండి. 20,000 పర్ మంత్ తీసుకోవచ్చు ఈ కంపెనీ నుంచి. స్టార్టింగే మీరు నెలకి 20,000 తగ్గకుండా మీరు సంపాదించుకోవచ్చు. సార్ ఈ బిజినెస్ కి లైఫ్ ఉండిద్దా అంటే కమింగ్ అంతా కూడా మన బిజినెస్ ఎరానే అండి. కమింగ్ అంతా కూడా ఏదయ్యా అంటే ఏది మంచి లాభాల్లో ఉండిద్దయ్యా అంటే మన బిజినెస్ మాత్రమే లాభాల్లో ఉండిద్ది. సార్ ఈ బిజినెస్ చేయడానికి నాకు ఏం కావాలి సార్ అంటే ఒక ఫోను, ఒక మంచి ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే చాలు మీ దగ్గర. దానికి ఫుల్గా డేటా రీఛార్జ్, రోజుకు ఒక 2 జీబీయో 1.5 జీబీయో మీరు డేటా రీఛార్జ్ చేయించుకోండి. ఛార్జింగ్ ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకోండి. ఈ 3 ఉంటే చాలు నెలకి 20,000 30,000 మీరు అవలేలుగా సంపాదించుకోవచ్చు. ఇప్పటిదాకా మీరు డిజిటల్ ప్రపంచాన్ని ఎలా వాడారయ్యా అంటే టైం పాస్ కోసం వాడారు. ఇప్పుడు ఫస్ట్ టైం నేనేం మాట్లాడుతున్నానయ్యా అంటే మీ చేతిలో ఉన్నటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా మీరు నెలకి 25,000 20,000 సంపాదించవచ్చు. మీరు రెడీగా ఉన్నారా? ట్రైనింగ్ ఇవ్వడానికి ఫర్ ఎవర్ లివింగ్ అనే కంపెనీ రెడీగా ఉంది మీకు డబ్బులు సంపాదించి పెట్టడానికి. అద్భుతమైన అవకాశం. ఎంతమందికి అర్థమైంది ఈ పాయింట్? ఎంతమందికి క్లారిటీ వచ్చింది? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి క్లారిటీ వచ్చింది? ఇప్పటిదాకా నేను చెప్పిన దాంట్లో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా క్లియర్గా చెప్తున్నానండి. ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. ఒక్క పాయింట్ కూడా మిస్ చేసుకోవద్దు. ప్రతి పాయింట్. లాస్ట్ లో మిమ్మల్ని 5 క్వశ్చన్లు అడుగుతారు. ఎవరైతే 5 క్వశ్చన్స్ ఆన్సర్స్ చేస్తారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తాం, లేకపోతే సెలెక్ట్ చెయ్యం. బి రెడీ. యా రైట్. సో నేను నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్తున్నాను. సార్ వై ఐ హావ్ టు జాయిన్? చాలా మంది ఇంత చెప్పినా మైండ్ లో ఏమనుకుంటారంటే కాదండి నేను ఉద్యోగానికి వెళ్తానండి, నాకు ఒక ఫ్యాను, ఒక టేబుల్, చుట్టుపక్కల ఒక కుర్చీ ఉంటే చాలండి, నేను అక్కడ కూర్చొని పని చేస్తానండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను మాట్లాడేది కొంచెం వినండి. ఎరా మారిపోయింది. ఉద్యోగంలోకి వెళ్ళారు, జాయిన్ అయ్యారు. ఎంత ఇస్తాడు? 10,000 స్టార్ట్ అయింది. ఒక సంవత్సరం కష్టపడ్డారు, 10,000 ఎంత అయిద్దండి? 12,000గా మారిద్ది. 2,000 పెంచుతాడు. మీరు ఎంత కష్టమన్నా పడండి. 2 సంవత్సరాలు కష్టపడ్డారు, 14,000 మారిద్ది. జీవితం ఏమన్నా మారిద్దా? పెట్రోల్, 1 లీటర్ పెట్రోల్ ఎంత అండి బయట మార్కెట్లో? 110 రూపాయలు. ఈరోజు సామాన్య మానవుడు కొనలేని పరిస్థితి. 12,000 15,000 సంపాదిస్తే ఈరోజు సరిపోవండి. ఫ్యామిలీ గడవడమే కష్టం. ఈరోజు ఈ ఆప్షన్ డిలీటెడ్. జీవితంలో నుంచి ఒక మాటలో చెప్పాలంటే మన ఫరెవర్లోకి వస్తే లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. ఫరెవర్లో కూడా మీరు స్టార్టింగ్ ఒక 20,000తో స్టార్ట్ అవ్వచ్చు. 1 సంవత్సరం కష్టపడ్డారు ఫరెవర్లో, నెలకి 50,000 రూపాయలు సంపాదించే స్టేజ్కి వెళ్ళిపోతారు. ప్రతి నెల మీ అకౌంట్లో 50,000 డిపాజిట్ అవుతాయండి ఈ కంపెనీ నుంచి. 2 సంవత్సరాలు కష్టపడ్డారు, 80,000 రూపాయలు సంపాదించే స్టేజ్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పండి, ఫరెవర్లో జాయిన్ అవ్వటం మంచిదా, బయట ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడం మంచిదా? ఇక్కడ కష్టపడేది, ఇక్కడ ఏదైతే కష్టపడుతున్నారో ఇక్కడ కూడా అదే కష్టం పడండి. ఇక్కడ నేను ఎక్కువ కష్టపడమని చెప్పను. మీరు బయట ఉద్యోగంలోకి వెళ్ళి రోజుకి 7 గంటలు ఏదైతే కష్టపడతారో అదే 7 గంటలు మన ఫరెవర్ కోసం కేటాయించండి. మీ జీవితం మారిపోద్ది. 1 సంవత్సరంలో కల్లా నెలకి 50,000 వస్తాయి. 50,000 వస్తే ఆలోచించండి, మీ జీవితంలో ఉన్నటువంటి మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇబ్బందులు సగం తీరిపోయినట్టే. ఒక మాటలో చెప్పాలంటే సరే ఎందుకు జాయిన్ అవ్వాలంటే కారణం ఇది. బాగా గ్రో అవుతారు, ఫైనాన్షియల్ గా బాగా గ్రో అవుతారు ముందు జీవితంలో. ముందు మీకు ఇప్పటిదాకా సమాజం ఏంటి, మన బిజినెస్ ఏంటి, మన బిజినెస్ లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దీని గురించి మాట్లాడాను. సార్ అసలు మన ఫరెవర్ లివింగ్ కంపెనీ అంటున్నారు కదా, మన కంపెనీ పేరు ఫరెవర్ లివింగ్ కంపెనీ. ఈయన రెక్స్ మోహన్ గారు అని చెప్పి మన కంపెనీ CEO అండి. సార్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ మన కంపెనీ అంటే 1978లో స్టార్ట్ అయిందండి. ఏదో నిన్నో మొన్నో స్టార్ట్ చేసిన కంపెనీ కాదు, 43 సంవత్సరాలు దాటిందండి మన కంపెనీ స్టార్ట్ చేసి. సార్ మన కంపెనీ ఎక్కడ స్టార్ట్ అయిందయ్యా అంటే అమెరికా ఆరిజోనాలో స్టార్ట్ అయిందండి. ఎక్కడ స్టార్ట్ అయింది? మన మెయిన్ బ్రాంచ్ ఆఫీస్ అనమాట అమెరికా ఆరిజోనాలో స్టార్ట్ అయిందండి మన కంపెనీ. ముందు మీకు ఈయన మన కంపెనీ CEO అండి, రెక్స్ మోహన్ అనమాట. ముందు ఫరెవర్ లివింగ్ కంపెనీని స్టార్ట్ చేసింది ఇతనే. సో చాలా జాగ్రత్తగా
గ్లోబల్ గా ప్రపంచవ్యాప్తంగా మన కంపెనీ ఎన్ని దేశాల్లో ఉంది సార్ అంటే 165కి ప్లస్ దేశాల్లో ఉన్న కంపెనీ అండి. ఇదేదో మీ ఇంటి దగ్గర గల్లీల్లో, ఏదో మీ ఏరియాలో, మీ మండలంలో, మీ స్టేట్ లో ఉన్న కంపెనీ కాదండి. 160కి ప్లస్ దేశాల్లో ఉన్న కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా మన కంపెనీకి 6000 ఆఫీసెస్ ఉన్నాయండి. 6000 ఆఫీసెస్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ అయిపోయిన కంపెనీ ముందు మీకు. చాలా మంది సార్ ఎందుకు చెప్తున్నారు సార్ మా కంపెనీ గురించి అంటే, గుర్తుపెట్టుకోండి, ఏదైనా కంపెనీలోకి వెళ్ళబోయే ముందు చాలా మంది ఏమంటుంటారని మాకు ఫోన్ చేసి, సార్ వర్క్ ఏంటో చెప్పండి, వర్క్ ఏంటో చెప్పండి. వర్క్ గురించి పక్కన పెట్టండి ఫ్రెండ్స్. ముందు కంపెనీ మంచిదో కాదో చెక్ చేసుకోండి. రేపో ఎల్లుండో తీసేస్తారు. అలాంటి కంపెనీలోకి వెళ్ళి మీరు జాయిన్ అవుతారా? పని చేస్తారా? ప్రపంచంలో ఎవ్వరూ కూడా తీసేసే కంపెనీలోకి జాయిన్ అవ్వడు. మంది స్టెబుల్ కంపెనీ, ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మీరు అడుగు పెట్టొచ్చు. నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా. మా సీనియర్ అయితే 17-18 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. నెలకు 4 లక్షలు సంపాదిస్తున్నాడు ఆయన. నెలకు 4 లక్షలు. బయట మీరు ఏ పని చేస్తే నెలకు 4 లక్షలు వస్తాయి చెప్పండి. ఓన్లీ ఫరెవర్ లివింగ్ లో కంపెనీ మాత్రమే. మన కంపెనీ ఆఫీసెస్ ఘనా, యుఎస్ఏ, రొమేనియా, టర్కీ, బొలీవియా, యుఏఈ, అన్ని దేశాల్లో ఉంది. ప్రతి దేశంలో మన కంపెనీ ఉంది ముందు మీకు. చిన్న చితక కంపెనీ కాదండి. ప్రపంచవ్యాప్తంగా సార్ మన బిజినెస్ ఎంత టర్న్ ఓవర్ జరుగుతుంది సార్ అంటే, 1978లో మన కంపెనీ టర్న్ ఓవర్ 5 కోట్లు అండి. తర్వాత 1990లో పెరిగింది, 2000లో ఇంకా పెరిగింది, 2010లో ఇంకా పెరిగింది, 2020 కల్లా మన కంపెనీ టర్న్ ఓవర్ ఎంత అయ్యా అంటే 25,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ అండి మనది. చిన్న చితక కంపెనీ కాదండి. 25,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ మన కంపెనీ. 43 సంవత్సరాల నుంచి ఎక్కడ చిన్న రిమార్క్ కూడా లేకుండా 25,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ. చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుందండి ముందు. మన ఇండియా చాలా మంది అడుగుతుంటారు, సార్ మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయిందండి మన కంపెనీ ఆఫీస్? ఎన్ని ఆఫీసులు ఉన్నాయి సార్ మన ఇండియాలో అంటే, గమనించండి, మన ఇండియాలో ఏప్రిల్ 2000లో మన ఇండియాలో స్టార్ట్ అయిందండి మన కంపెనీ. ముంబై మెయిన్ బ్రాంచ్ ఆఫీస్ అనమాట. అక్కడి నుంచి జమ్మూ, జలంధర్, మీరట్, జైపూర్, లక్నో, పాట్నా, రాంచీ, కలకత్తా, అన్ని స్టేట్స్ లో మన కంపెనీ ఆఫీసెస్ ఉన్నాయండి. ఇక్కడ తెలంగాణ నుంచి ఎంతమంది ఉన్నారు? తెలంగాణలో మనకు హైదరాబాద్ బేగంపేట ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర మన ఆఫీస్ ఉందండి. హైదరాబాద్ లో మనకు ఆఫీస్ ఉంది. ఏపీ మొత్తానికి మనకి హెడ్ ఆఫీస్ వచ్చి గుంటూరుకి ఇచ్చిందండి కంపెనీ. గుంటూరులో మనకు ఆఫీస్ ఉంది. ప్రతి స్టేట్ లో కంపెనీ ఒక ఆఫీస్ ఉంది. ఇక్కడ బెంగళూరు నుంచి ఎవరైనా అటెండ్ అవుతుంటే బెంగళూరు సంతనం చాంబర్ దగ్గర మన ఆఫీస్ ఉందండి, ఆఫ్ ఇన్ఫాంట్రీ రోడ్ లో. ప్రతి స్టేట్ లో మన ఆఫీస్ ఉంది. అంత బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిన కంపెనీ అండి ముందు మీకు ముందు. యా రైట్, గమనించండి ఒకసారి. ఈయన హరీష్ సింగ్లా గారు అని చెప్పి మన ఇండియా మొత్తాన్ని ఆపరేషన్స్ చేసే వ్యక్తి అండి. ప్రపంచ వ్యాప్తంగా 160కి ప్లస్ దేశాల్లో మన బిజినెస్ ఉంటే మన ఇండియా ఎన్నో పొజిషన్ లో ఉందో చెప్పమంటారా? ఏ 165 ఏ 164 కాదండి, టాప్ 2లో ఉంది. టాప్ 1 జపాన్ ఉంది, టాప్ 2 మన ఇండియా ఉంది. అంటే మన ఇండియాలో బిజినెస్ చాలా అద్భుతంగా జరుగుతుందండి. లాస్ట్ మంత్ అండి, యాజ్ పర్ ద అప్డేట్ ప్రకారంగా మన కంపెనీ 1,00,000 మందికి ఆపర్చునిటీ ఉంది. ఒకే నెలలో 1,00,000 మంది మన కంపెనీలో జాయిన్ అయ్యి, ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యి ప్రతి నెల డబ్బులు సంపాదించే వ్యక్తుల్లాగా మారిపోయారు. లాస్ట్ మంత్ రికార్డ్ బ్రేక్ చేసింది అనమాట. ముందు అందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, జెన్యూన్ కంపెనీ, జాయిన్ అవ్వచ్చు, మంచి ఆపర్చునిటీ అనే ఆలోచన అందరు కలుగుతుంది అనమాట. సో ఆ పాయింట్ గమనించండి ఫ్రెండ్స్ ఒకసారి. ముందు మళ్ళీ చెప్తున్నాను, వి డోంట్ నీడ్ యువర్ మనీ. చాలా మంది అనుకుంటారంటే డబ్బులు ఏమైనా కట్టాలి. వి డోంట్ నీడ్ యువర్ మనీ, వి నీడ్ యువర్ టైం. మీ టైం ని కేటాయించగలిగితే చాలండి. రోజుకు 3 గంటలు మీ టైం ని ఇక్కడ కేటాయించగలిగితే చాలు. చాలా జాగ్రత్తగా, రోజుకి 3 నుంచి 4 గంటలు మీరు ఈ టైం ని కేటాయించగలిగితే చాలండి. ఎస్ రైట్ సార్, వాట్ ఈస్ ద వర్క్ ఇన్ దిస్ బిజినెస్? సార్ అసలు ఈ బిజినెస్ లో మనం ఏం చేయాలండి? వర్క్ లోకి వచ్చాను. ఇప్పటిదాకా కంపెనీ గురించి మాట్లాడాను, కంపెనీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడాను. సార్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, 43 సంవత్సరాలు, 178 దేశాలు, ఎక్కడ చిన్న రిమార్క్ కూడా లేదు. సార్ వర్క్ ఏం చేయాలండి? ఇది చాలా సింపుల్ బిజినెస్ అండి. వెరీ వెరీ సింపుల్ బిజినెస్. ఒక మాటలో చెప్పాలంటే షేరింగ్, షేరింగ్, షేరింగ్. ఆఫ్లైన్ లో చేసుకోవచ్చు, ఆన్లైన్ లో షేర్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ గుర్తు, షేరింగ్, 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 షేరింగ్. ఆఫ్లైన్ లో చేసుకోవచ్చు, ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. ముందు ఆఫ్లైన్ అంటే సార్ మనం షేరింగ్ ఏం చేస్తాం సార్ అంటే, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోవచ్చు, మీ రిలేటివ్స్ కి షేర్ చేసుకోవచ్చు. ఫోన్ కాంటాక్ట్స్, మీ ఫోన్ లో కాంటాక్ట్లు ఓపెన్ చేస్తే కొన్ని 100 మంది ఉంటారు, కొన్ని 1000 మంది ఉంటారు, వాళ్ళకి మీరు దీని గురించి షేర్ చేసుకోవచ్చు. సరౌండింగ్ పీపుల్, మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా షేర్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ సా ఏ మూవీ, మీరు ఒక మంచి మూవీ చూసారండి, మూవీ నచ్చింది, మీరు ఒక 10 మంది ఫ్రెండ్స్కి చెప్పారు, ఫ్రెండ్స్ కూడా వెళ్ళి మూవీ చూశారు. దీనివల్ల లాభం ఎవరికి? ఆ సినిమా ప్రొడ్యూసర్కి లాభం, ఆ సినిమా థియేటర్ రోడ్కి లాభం, ఆ డైరెక్టర్కి లాభం.
మీకేమన్నా మీరు ఒక 10 మందిని మీ ఫ్రెండ్స్కి పంపించినందుకు మీకేమన్నా డబ్బులు ఇచ్చారా? ఇవ్వలా. అదే పని మీరు ఫర్ ఎవర్‌లో చేయండి, మీకు డబ్బులు వస్తాయి. అక్కడ మనం బయట దేని గురించి అన్న షేర్ చేస్తే మనకి ఎవరు డబ్బులు ఇవ్వలేదు. ఫర్ ఎవర్ విషయాన్ని షేర్ చేయండి, మీకు డబ్బులు వస్తాయి. మీరు ఆన్లైన్‌లో వాట్సాప్‌లో ఎన్నో షేర్ చేస్తుంటారు, ఫేస్‌బుక్‌లో ఎన్నో షేర్ చేస్తుంటారు, లింక్డ్ఇన్‌లో ఎన్నో షేర్ చేస్తుంటారు, ఇన్‌స్టాగ్రామ్, ఓఎల్ఎక్స్, ట్విట్టర్. మీకు ఎప్పుడన్నా ఫేస్‌బుక్ కంపెనీ వాడు మంచి రీల్ పెట్టడం వల్ల ఎవరన్నా డబ్బులు పంపించారండి? ఎప్పుడన్నా మీకు ఇన్‌స్టాగ్రామ్ వాడు మీరు మంచి మంచి ఫోటోలు పెట్టడం వల్ల ఎప్పుడన్నా డబ్బులు పంపించాడా? ఈ ఆపర్చునిటీ గురించి మీరు ఆన్లైన్‌లో ప్రమోట్ చేయటం మొదలుపెట్టండి. మీకు బిజినెస్ రావటం మొదలైద్ది. మీకు బిజినెస్ స్టార్ట్ అయిద్ది. మీకు డబ్బులు రావటం మొదలవుతాయి. ఇప్పటిదాకా ఖాళీగా ఉన్నాం. ఇప్పటిదాకా ఫేస్‌బుక్ ఏంటి? మనం చిట్ చాట్ చేసాం. ఫేస్‌బుక్‌లో టైం పాస్ చేసాం. పిచ్చి పిచ్చి వీడియోలు చూసాం. అదే ఫేస్‌బుక్ ఈ రోజు నాకు నెలకి 1,50,000 సంపాదించి పెడుతుందండి. 1,50,000. నేను మీకు ఎవరో తెలుసా? మీరందరూ నాకు ఆన్లైన్‌లో పరిచయమైన వ్యక్తులే. నా టీమ్ 250 మంది, 300 మంది ఉంటారు ముందు. వాళ్ళందరూ ఈ బిజినెస్ ని చాలా సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు ముందు. అందరూ ఆన్లైన్ లో పరిచయమైన వాళ్ళే నాకు. సార్ నేను కూడా ఇంటి దగ్గరుండి నెలకి 25,000, 30,000 రూపాయలు సంపాదించగలనా సార్? ఎస్, సంపాదించగలరు. అవకాశం ఉంది. ఓన్లీ మీ దగ్గర ఉండాల్సిన ఒకే ఒక వెపన్ ఏంటంటే ఎస్, ఆండ్రాయిడ్ మొబైల్, ఛార్జింగ్, డేటా. ఈ 3 ఉంటే చాలండి. ఆన్లైన్ ద్వారా మీరు ఎంతో బిజినెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ట్రైనింగ్స్ సార్ నాకు తెలియదండి చాలా మంది అనే క్వశ్చన్. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి దాని గురించి ఎలా చేయాలి అనే దాని గురించి మీకు ట్రైనింగ్ ఇస్తాం. నేను ప్రౌడ్ గా చెప్పగలనండి, మా టీం ఏదైతే ఉందో వీఆర్ గివింగ్ ద బెస్ట్ ట్రైనింగ్స్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలోనే మా టీంలో ఇచ్చే ట్రైనింగ్స్ ఎక్కడ ఇవ్వరు మీకు ముందు. వీఆర్ గివింగ్ ద బెస్ట్ ట్రైనింగ్స్ ఇన్ సౌత్ ఇండియా. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఫర్ ఎవర్ లో ద బెస్ట్ టీం మాది సౌత్ ఇండియాలోనే ముందు మీకు. రైట్, గమనించండి ఒకసారి. ఇంకా ఇంకొంచెం ఎలాబరేటెడ్ గా చెప్తున్నాను చూడండి. సార్ ఇంకా ఏంటి సార్ వర్క్ గురించి అంటే, ఇక్కడ మనకి కస్టమర్ బేసు, టీమ్ బేస్ అని 2 రకాల వర్క్లు ఉంటాయండి. మీరు కస్టమర్స్ ద్వారా కొంత బిజినెస్ ని ప్రొడ్యూస్ చేయాలి. సార్ ఇక్కడ కస్టమర్స్ ఎవరు సార్ అంటే, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ కొలీగ్స్, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, వీళ్ళందరూ మీ కస్టమర్స్. ఏం చేయాలి సార్ అనేది నేను చెప్తాను ఒకసారి. కస్టమర్ బేస్ మేజర్గా సార్ ఇక్కడ కస్టమర్ బేస్ మీద మనం ఎక్కువ చేయాలా, టీమ్ బేస్ మీద ఎక్కువ చేయాలంటే టీం వర్క్ ఎక్కువ చేయాలండి కంపెనీలో. టీం వర్క్ అంతా ఎక్కడ ఉండిద్ది సార్ అంటే మనకి ఆన్లైన్ ద్వారా ఉండిద్ది. టీం వర్క్ అంతా ఫేస్బుక్ ద్వారా ఉండిద్ది, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఉండిద్ది, వాట్సాప్ ద్వారా ఉండిద్ది, షేర్ చాట్ ద్వారా ఉండిద్ది, మనకి లింక్డ్ఇన్ ద్వారా ఉండిద్ది. టీం వర్క్ అంతా ఆన్లైన్ ద్వారా ఉండిద్ది. కస్టమర్ బేస్ అంతా ఆఫ్లైన్ ద్వారా ఉండిద్ది. ఎంతమందికి అర్థమైంది? ఈ స్లైడ్ మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి. అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ స్లైడ్ మీకు 2 రకాల వర్క్లు, కస్టమర్ బేసు, టీమ్ బేసు. కస్టమర్ బేస్ మీద మీరు వర్క్ చేసేది 1%, టీమ్ మీద మీరు వర్క్ చేసేది 99% అండి. కస్టమర్ బేస్ వర్క్ అంతా కూడా ఫ్రెండ్ సర్కిల్, రిలేటివ్స్, కొలీగ్స్, తెలిసిన వ్యక్తుల ద్వారా మనం కస్టమర్ బేస్ మీద వర్క్ చేస్తాం. టీమ్ వర్క్ ఎలా జరిగింది సార్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, దీని ద్వారా మనం టీమ్ వర్క్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. అర్థమైందా? అర్థం కాలేదా? క్లారిటీ. 99% మీకు మా వాళ్ళు ఫోన్ చేసి అడిగితే చెప్పుంటారు, ఏం చేయాలండి ఈ కంపెనీలో అంటే టీం వర్క్ చేయాలండి. మాకు ఎవరు కావాలయ్యా అంటే టీమ్ లీడర్స్ కావాలండి. ఈ కంపెనీలో టీం వర్క్ చేసేవాడు బాగా గెలుస్తారు. టీం లీడర్ క్వాలిటీస్ కావాలి. అలాంటి వ్యక్తులు అద్భుతంగా గెలుస్తారు. ఎస్, రైట్, అర్థమైంది అనుకుంటాను మీకు. వర్కింగ్ ఫర్ ఎవర్. సార్ అసలు ఎవరు చేయొచ్చండి ఈ బిజినెస్ ని? అన్ఎంప్లాయీస్. సార్ నాకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ లేదండి, నేను చదువుకున్నానండి. ఎస్, మీరు చేసుకోవచ్చు. లాయర్స్ చేసుకోవచ్చు, జడ్జెస్ చేసుకోవచ్చు, డాక్టర్స్ చేసుకోవచ్చు. సార్ నేను బీటెక్ చదివాను సార్, ఖాళీగా ఉన్నానండి. ఎస్, చేసుకోవచ్చు. ఎంటెక్ చేసుకోవచ్చు, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ. మా సీనియర్ అండి డిగ్రీ కంప్లీట్ చేశారు. ఆయన నెలకు 4 లక్షలు. డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా 4 లక్షలు బయట సమాజంలో ఏ కంపెనీ అయినా ఇచ్చిద్దా? ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ తో సంబంధం లేదండి. మీకు ఉండాల్సిన ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటో చెప్పమంటారా? పట్టుదల. ఈ బిజినెస్ లో నేను ఎలా అయినా గెలవాలి, నేను జీవితంలో గెలవాలి అనేటువంటి మైండ్ సెట్ మీకుందా? అలాంటి పట్టుదల మీకుందా? ఎస్, మంచి అవకాశం మీ దగ్గరకు వచ్చింది. ముందు మనం అందరం ఏం చేస్తామండి, దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నా జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీసేయి, బాధలన్నీ తీసేయి, సమస్యలన్నీ తీసేయి అంటారు. ఆయన వచ్చేది తీసేయడండి. ఆయన ఏం చేస్తాడు, మీకు ఒక మంచి అవకాశాన్ని, జీవితంలో సెటిల్ అయ్యే అవకాశాన్ని చూపిస్తాడు. మనం బద్ధకంగా ఏం చేస్తాంలే ఇంత కష్టం అంట, 1,00,000 కావాలంటే 1,00,000కు తగిన కష్టపడితేనే 1,00,000 వస్తాయండి. 6 డిజిట్స్ ఇన్కమ్ అంటారు. హౌస్ వైఫ్స్ అండి, నెంబర్ ఆఫ్ లేడీస్ కి ఒక వరం లాంటిది ఈ ఆపర్చునిటీ.
ఇప్పుడు ఒక ఎవరన్నా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, లేడీస్ హౌస్ వైఫ్స్, బయటికి వెళ్ళాలంటే హస్బెండ్ పర్మిషన్ అడగాలి, లేదు మామగారు పర్మిషన్ అడగాలి, లేదంటే అత్తగారు పర్మిషన్ అడగాలి. నువ్వేంటి బయటికి వెళ్ళేదంటారు. ఇంటి దగ్గర ఉండి హౌస్ వైఫ్స్ నెలకి 50,000 రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా నా టీంలో ఉన్నారు. 50,000 రూపాయలు సంపాదించే వాళ్ళు, పాస్టర్స్, ఫార్మర్స్, బ్యూటిషియన్స్, నర్సెస్, ఫార్మసీ, ప్రిన్సిపల్స్, ఆర్మీ ఆఫీసర్, రియల్ ఎస్టేట్, మీరు ఏ కేటగిరీ అయినా అవ్వచ్చు. ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వచ్చు. ఏ కేటగిరీ అయినా చేయించండి ముందు మీరు. రైట్, గమనించండి ఒకసారి. సార్ ప్లాన్ ఏంటంటే అసలు మేము ఎలా మొదలు పెట్టుకోవాలండి? ఫస్ట్ ముందు మీరు ఈ కంపెనీలోకి రావాలి అంటే ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి. ముందు మీరు కంపెనీలో మా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్ మీకు ఇవ్వాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. పాన్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి అయినా పర్లేదు. మీ కంపెనీలో ఎప్పుడైతే మీరు అప్లికేషన్ లాగిన్ చేస్తారో మిమ్మల్ని ఫర్ ఎవర్ ప్రిఫర్డ్ కస్టమర్ అంటారు. మీరు ఫస్ట్ జాయిన్ అయ్యారు, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీకు ప్రాఫిట్ స్టార్ట్ అవుతాయి కంపెనీ నుంచి. సెకండ్ పొజిషన్ అసిస్టెంట్ సూపర్వైజర్ కంపెనీలో ఉంది మీకు. థర్డ్ పొజిషన్ సూపర్వైజర్, మూడో పొజిషన్ అసిస్టెంట్ మేనేజర్, నాలుగో పొజిషన్ మేనేజర్. ఒక కంపెనీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంక్ చూసారనుకోండి, బ్యాంకులో ఎవరు ఉంటారంటే ఒక క్లర్క్ ఉంటాడు, ఒక క్యాషియర్ ఉంటారు, ఒక పైన ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉంటాడు, ఒక మేనేజర్ ఉంటాడు. అలానే మన కంపెనీలో కూడా మీరు స్టార్ట్ అయ్యి ముందు అప్లికేషన్ ఫిల్ చేస్తారు, కొంత బిజినెస్ మీరు చేయగానే మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ అవుతారు. అక్కడి నుంచి టీం వర్క్ స్టార్ట్ అయింది. మీరు టీం వర్క్ లో కొంచెం డెవలప్ అయితే మీరు సూపర్వైజర్ గా ట్రాన్స్ఫర్ చేస్తాం. సూపర్వైజర్ ఇంకొంచెం బాగా చేస్తే మీ పెర్ఫార్మెన్స్ అసిస్టెంట్ మేనేజర్ అవుతారు. ఇంకొంచెం మీరు పెర్ఫార్మెన్స్ బాగా ఇవ్వగలిగితే మీరు మేనేజర్ అనే పొజిషన్ ఇచ్చి అవుతారు. మేనేజర్ అయితే నెలకి 50,000 రూపాయలు సంపాదించవచ్చండి. బయట మీరు ఒక బ్యాంకులో కానీ చిన్న కంపెనీలో కానీ చిన్న గుమస్తాగా జాయిన్ అయ్యి ఒక మేనేజర్ అవ్వడానికి 10-15 సంవత్సరాల టైం పట్టింది. మన కంపెనీలో సంవత్సరంలో మీరు మేనేజర్ కొట్టొచ్చండి. సంవత్సరం కల్లా నెలకి 50,000 రూపాయలు సంపాదించే వ్యక్తుల్లాగా మీరు తయారైపోతారు. ఈ పొజిషన్స్ ని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎవర్ ప్రిఫర్డ్ కస్టమర్, అసిస్టెంట్ సూపర్వైజర్, సూపర్వైజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్. గమనించండి ఒకసారి. అసలు ఆల్రెడీ డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు, చెక్స్ సంపాదిస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మిస్టర్ సాయి అని చెప్పి మా టీంలోనండి, డిగ్రీ కంప్లీట్ చేశారు. ఇప్పుడైతే నెలకు 30,000 40,000 సంపాదిస్తున్నాడు ఆయన. స్టార్టింగ్ చెక్ ఎప్పుడో నేను పెట్టాను ఆయనకి ముందు 11,838.67 ముందు, పైసలతో సహా వేసిద్దండి. ఈయన ఒక మేనేజర్ ఉమా మహేశ్వరరావు గారు అని చెప్పేసి నెలకి 50,000 రూపాయల పైన సంపాదిస్తున్నారండి. ఒక మేనేజర్ అయితే నెలకి 50,000 రూపాయల పైన సంపాదించి డిగ్రీ కంప్లీట్ చేశారండి ఆయన. హరికృష్ణ అని చెప్పి బీటెక్ కంప్లీట్ చేశారండి. 1,13,000 అండి. 1,13,000 ఈ రోజు ఇంటి దగ్గర ఉంటే మా అకౌంట్ లో డిపాజిట్ చేస్తుంది ప్రతి నెల కంపెనీ. బయట మనం ఏ కంపెనీలో పనిచేస్తే నెలకు 1,00,000 రూపాయలు వస్తాయి చెప్పండి, మీరు ఇంటి దగ్గర కూర్చోనండి. కోవిడ్ టైంలో, కోవిడ్కి ముందు అందరం బాగానే ఉన్నాం, కోవిడ్ రాగానే అందరం వెనక్కి వెళ్ళిపోయాం జీవితంలో. కోవిడ్ పీరియడ్ లో కూడా, లాక్డౌన్ పీరియడ్ లో కూడా మా డబ్బులు తగ్గలేదండి. ప్రతి నెల మా డబ్బులు అకౌంట్ లో వేసింది కంపెనీ ముందు. యా బీటెక్ ఈయన సురేష్ బాబు గారు అని చెప్పి ఫార్మసీ కంప్లీట్ చేశారండి. నా టీంలో వన్ ఆఫ్ ద మేనేజర్. 1,37,000 అండి. 1,37,000 ప్రతి నెల. గమనించండి ఒకసారి. ప్రకృతిని అని చెప్పేసి డిగ్రీ కంప్లీట్ చేశారండి, కడపలో ఉంటారు. సో మా కొలీగ్ అనమాట. ముందు 2,75,000 నుంచి 2 లక్షల మధ్యలో సంపాదిస్తున్నాడు. సొంత కారు తీసుకున్నారు ఆయన. ఒక 10 లక్షల రూపాయలు పెట్టి ఎట్టిగా కారు తీసుకున్నారు ముందు. చాలా మంచి లైఫ్ తీసుకుంటున్నారండి ఆయన ముందు. మీకు ముందు యా నాగశ్రీను తోట అని చెప్పి ఎంకామ్ చదువుకున్నారండి. చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళందరికీ క్వాలిఫికేషన్ లేదేమన్నా, వీళ్ళందరూ బయట సమాజంలో మాకు పెద్ద పెద్ద హయ్యర్ జాబ్స్ వచ్చినాయండి. అవన్నీ కాదనుకొని బిజినెస్ లో జాయిన్ అయ్యాం. ఎందుకన్నా చెప్పంటారా, అక్కడ మేము ఎంత డబ్బులు ఇచ్చినా మా పైన ఒక బాస్ ఉంటాడు, బాస్ చెప్పిన మాట వినాలి. ఇక్కడ బాసిజం అంటే నచ్చని వ్యక్తులు చాలా మంది ఉంటారు. కొంతమంది ఎంతమందికి నచ్చదండి బాసిజం అంటే? ఎవరో వచ్చి మీ మీద అజమాయిషీ చేసేయటం ఎంతమందికి నచ్చదు? ఇక్కడ ఎవరికి నచ్చదు నాకు తెలిసినంత వరకు. చాలా మంది ఏమనుకుంటారు, స్వతంత్రంగా బతకాలి, స్వతంత్రంగా ఎదగాలనుకుంటారు. ఇక్కడ నో బాస్ అండి, మీకు మీరే బాస్. మేమందరం హైలీ క్వాలిఫైడ్ అండి. 1,58,000 ఆయన సంపాదిస్తుంది. ఎంకామ్ కంప్లీట్ చేశారు నాగశ్రీను తోట అని చెప్పి. శ్వేత లేడీస్ అండి, లేడీస్ అద్భుతాలు సృష్టిస్తున్నారు హౌస్ వైఫ్స్ ఇక్కడ ముందు. ఈవిడ శ్వేత గారు అని చెప్పి, ఈవిడకి పిల్లలు ఉన్నారు. ఈవిడ చదువుకునే ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు ఉన్నారండి మేడంకి. ఆవిడ 1,95,000 ఆవిడ హైయెస్ట్ చెక్ ఈ కంపెనీ నుంచి. ఒక హౌస్ వైఫ్ ఇంటి దగ్గరుండి 1,95,000 సంపాదిస్తుందండి. సీనియర్ మేనేజర్ ఆవిడ ఈ కంపెనీలో ముందు. యా నా హైయెస్ట్ చెక్ అండి. శ్రీనివాసరావు అన్నో నా పేరు. మాది నేటివ్ ఒంగోలు అండి. నేను గుంటూరులో సెటిల్ అయ్యాను. ఓన్లీ ఈ కంపెనీకి సంబంధించి నేను చదువుకున్నంతా కూడా గుంటూరు ఆర్వీఆర్ జేసీ కాలేజ్ అనమాట. నేను ఫస్ట్ పార్ట్ టైం గా ఈ కంపెనీలోకి వచ్చానండి. నేను మీలానే ఉండేవాడిని. ఫస్ట్ నుంచి నా మైండ్ సెట్ ఏంటంటే ఉద్యోగం పట్ల పెద్ద ఆసక్తి ఉంది. నాకు బాసిజం అంటేనే చిరాకు, అసలు నాకు నచ్చేది కాదు అసలుకి. ఏదో ఒక బిజినెస్ చేద్దామని యాటిట్యూడ్ లో ఉన్నప్పుడు ఈ కంపెనీ పరిచయం అయింది. ఎస్ భలే ఉంది కంపెనీ, బాగా డబ్బులు వస్తాయి,
జాయిన్ అవుదాం అని చెప్పి జాయిన్ అయ్యానండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వెనక్కి తిరిగి చూడలేదండి. 1,50,00,000 సంపాదించాను ఇప్పుడు వరకు. ఈ 9 సంవత్సరాల్లో నేను ఈ ఫరెవర్ ద్వారా. బయటకి నేను ఏ కంపెనీలోకి వెళ్తే 1,50,00,000 సంపాదించగలను చెప్పండి ఈ కంపెనీ ద్వారా. నా హైయెస్ట్ చెక్ అండి 3,21,000. నేను అప్పుడు నాకు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కూడా వచ్చింది TCS లో. నేను ఆ కంపెనీకి కానీ వెళ్ళినట్టయితే అండి నెలకి నాకు అప్పుడు స్టార్టింగ్ ఇస్తానన్నది 26,000 రూపాయలు. మేబీ ఈ 10 సంవత్సరాలు నేను కష్టపడి ఏ 80,000 ఏ 70,000 ఏ 90,000లోకి వెళ్ళేవాడిని అంతే. నా జీవితం ఏమైనా మారిద్దంటే మారదు. నేను ఎక్కడో బెంగళూరులో ఉండాలి, అక్కడ ఖర్చులు సరిపోవు, ఆ వచ్చే డబ్బులు దానికే సరిపోతాయి. నా హైయెస్ట్ చెక్ 3,21,000 అండి. సంవత్సరానికి ఇచ్చే ప్యాకేజీ ఒక నెలలో సంపాదించండి. గమనించండి ఒకసారి. మా సీనియర్ చెప్పానుగా ముందు, రాజేష్ నన్ను ఈ కంపెనీలో జాయిన్ చేశారండి. ఇప్పుడు మీరందరూ ఎవరో ఒకరి ద్వారా వచ్చారు. నిజంగా చెప్తున్నాను, వాళ్ళు వెరీ వెరీ గ్రేట్ పర్సన్. మీకు ఒక మంచి అవకాశాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంతవరకు మీ జీవితంలో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ₹1,00,000 సంపాదించుకునే అవకాశం మా దగ్గర ఉంది, మేము ట్రైనింగ్ ఇస్తాము, మాతో పాటు సహకరించండి అని ఎవరైనా అడిగారండి మీ జీవితంలో ఇప్పటివరకు? మీ కష్టాలు మీ ఎవడన్నా అడుగు. ₹10,000 ఉద్యోగం, ₹5,000 ఉద్యోగం, ₹7,000 ఉద్యోగం, ₹15,000 ఉద్యోగం. జీవితం మారిద్దా అండి? మారదు. నేను మాట్లాడుతున్నాను, నెలకి 50,000 కొట్టొచ్చు, నెలకు 1,00,000 కొట్టొచ్చు, జీవితం మారిద్ది. మాతో పాటు మీరు రెడీగా ఉన్నారా జర్నీ చేయడానికి? రాజేష్ తోట అని చెప్పి డిగ్రీ కంప్లీట్ చేశానండి. 5,50,000 మా సీనియర్ నన్ను ఈ బిజినెస్ లో జాయిన్ చేసిన ఆయన సోరింగ్ మేనేజర్, మా టాప్ లెవెల్ సీనియర్ అండి చంద్రశేఖర్ గారు అని చెప్పేసి 10 లక్షలు అండి ముందు ఆయన సంపాదించేది నెలకి ముందు. మనల్ని ఎవరైనా కదిలిస్తే ఏం చెప్పాను ఇప్పటి వరకు? కష్టాలు, కన్నీళ్లు, బాధలు. ఎన్ని సంవత్సరాలు చెప్తుంటామండి? నాకు అప్పులు ఉన్నాయండి, నాకు ఇబ్బందులు ఉన్నాయండి, నాకు సమస్యలు ఉన్నాయండి, నాకు కష్టాలు ఉన్నాయండి. 5 సంవత్సరాల నుంచి అదే మాట్లాడుతున్నాం. కష్టాలు తీర్చుకోరా? మీ ప్రాబ్లమ్స్ తీర్చుకోరా? 10 సంవత్సరాలు దాటిపోయింది, అయ్యే కష్టాలు. మళ్ళీ 20 సంవత్సరాలు దాటిపోయింది, అయ్యే కష్టాలు. 30 సంవత్సరాలు అయిపోయింది, కష్టాలు. 40 సంవత్సరాలు కష్టాలు. సొంత ఇల్లు లేదు, కారు లేదు, లైఫ్ లో ఏమైనా మార్పు వచ్చిందంటే మారలేదు. ఎప్పుడు మారుతాం? ఎప్పుడు ఆపగలం వీటన్నిటినంటే? ఆదాయం పెరిగినప్పుడు మాత్రమే. మీ ఇన్కమ్ పెరగాలి. మీరు అదే 10,000 కోసం, అదే 15,000 కోసం ఎంత తణుకులాడినా, ఎంత కింద మీద పడ్డా కానీ జీవితం మారదు. ఈ కష్టాలు, కన్నీళ్లు, బాధలు, అప్పులు, ఇబ్బందులు, సమస్యలు ఏది మీ జీవితంలో నుంచి పోదండి. టెంపరీగా వెళ్తాయి, మళ్ళీ అయ్యే వస్తాయి, మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ అయ్యే వస్తాయి. కోవిడ్ లాంటిది ఒకసారి వచ్చింది అనుకోండి, హాస్పిటల్లో జాయిన్ అయితే 10 లక్షలు అంట. 10 లక్షల ఆస్తులు అమ్మి కట్టాలి మనం, మీరైనా నేనైనా. బయట పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. ముందు మీకు ప్రాణం మీదకి వస్తే ఎవరైనా పెట్టాలండి. మంచి అవకాశాన్ని చూసుకోండి. ఆదాయం పెరిగే అవకాశం కావాలి ముందు మనకి. కార్ ప్లాన్ అండి. ఇక్కడ ఎంతమందికి కారు కావాలి? సరే, ఎంతమంది కారు కొనాలనుకుంటున్నారు? ముందు ఇక్కడ మన కంపెనీ అండి మంచి అవకాశం ఇచ్చింది. ముందు మీరు కారులో తిరగడానికి ముందు మీకు కంపెనీయే సొంతంగా మీకు కారు ఇచ్చింది. మీరు జస్ట్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యి కష్టపడి బిజినెస్ చేస్తే చాలు. ముందు సరే ఎంత ఇచ్చింది సార్ అంటే ప్రతి నెల మీకు 26,000, 39,000, 52,000 3 లెవెల్స్ ఉంటాయండి. లెవెల్ 1 హెచ్చు అయితే 26,000, లెవెల్ 2 హెచ్చు అయితే 39,000, లెవెల్ 3 హెచ్చు అయితే 52,000. సార్ దీంతో కారు వచ్చిద్దా మనకి? కాదండి. మీరు ఇది ఒక్కసారి హెచ్చు అయితే చాలు, కంపెనీ మీకు 36 నెలల పాటు ఇచ్చింది, 3 సంవత్సరాలు ఇచ్చింది. ముందు ఫిక్స్డ్ ఇన్కమ్ అనమాట. ముందు సరే, ఇక్కడ మీకు టోటల్ మొత్తం మీద 9,36,000 వచ్చిందండి. ఇక్కడ సెకండ్ రౌండ్ లో 14,04,000, థర్డ్ రౌండ్ లో 18 లక్షలు ఇచ్చింది మీకు కంపెనీ ముందు. మీకు ముందు బయట గమనించండి, ఒక కారు కొనుక్కోవాలంటే మన జీవితంలో అది ఒక కళ. ఫరెవర్ లివింగ్ కంపెనీ మీకు ఫ్రీగా ఇస్తానంటే కష్టపడితే చాలండి. మీరు కష్టపడి పని చేయండి, అంతే చాలు. ఇక్కడ చాలా మంది అంటుంటారు, మీకు ఎవరైనా బయట మార్కెట్లో ఎవరైనా కనపడి ఊరకనే డబ్బులు వస్తాయి, అతను మిమ్మల్ని చీట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. నేను చెప్తున్నాను, ఇక్కడ ఊరక డబ్బులు రావు, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. మీకు కష్టపడే తత్వం ఉందా? ఇది రైట్ ప్లాట్ఫామ్. జీవితంలో సెటిల్ అవ్వచ్చండి. మేము చెప్పినట్టు వెళ్ళండి, మా సిస్టంలో నడవండి, లక్షాధికారులుగా తయారు చేస్తాం మిమ్మల్ని. రైట్. నా ఓన్ కార్ అండి. నేను ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసేటప్పుడు నాకు సైకిల్ కూడా లేదండి. ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసేటప్పుడు నాకు 2-వీలర్ సైకిల్ కూడా లేదు. ముందు మీకు మా ఇల్లు చిన్న పెంకిటిల్లు అనమాట. ముందు అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు నేను ఎక్కడికి వచ్చానో చెప్పమంటారా? ఇప్పుడు మా హౌస్ ఒక 70-80 lakhs ఉంటుంది, 70-80 లక్షలు ఉంటుంది అనమాట. ముందు మా హౌస్, మా ఓన్ హౌస్ అనమాట. ముందు ప్లస్ నా ఓన్ కార్, 10 లక్షల రూపాయలు పెట్టి కార్ తీసుకున్నాను నేను ముందు. ఇంత ఎలా మారింది సార్ మీ జీవితం అంటే బికాస్ ఆఫ్ ఫరెవర్. నేను ఎంచుకున్న ఆపర్చునిటీ ఫరెవర్ లివింగ్ అనే కంపెనీలో నేను జాయిన్ అవ్వటం వల్ల నా జీవితం మారిపోయింది. ముందు మీకు ముందు రైట్. కార్ ప్లాన్ అచీవర్స్. సార్ కార్ ప్లాన్ అచీవర్స్ ఎవరు? నెంబర్ ఆఫ్ పీపుల్. మేమే కాదండి, మా సీనియర్ అయితే ఇప్పుడు వరకు 3 కార్లు మార్చాడు. మనం 1 కారు కొంటమే ఎక్కువ అనుకుంటున్నాం. సో మా సీనియర్ 3 కార్లు మార్చారు. ఈ రాజు గారు అని చెప్పి మా డిస్ట్రిబ్యూటర్ అండి, హుండాయ్ i10 మెయింటైన్ చేస్తుంటారు. ముందు మీకు ఇవన్నీ చాలా మంది అండి, మా కొలీగ్స్ ఎంతో మంది.
సార్ వీళ్ళందరూ ఎక్కడన్నా ఉంటారంటే కాదు, మన తెలుగు రాష్ట్రాలు మీ మధ్యలోనే తిరుగుతుంటారు. ముందు గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కడప, వరంగల్, హైదరాబాద్, మనకి ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, అన్ని చోట్ల ఫరెవర్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ఫరెవర్ చేసే వాళ్ళు ఉన్నారు. గ్లోబల్ ట్రావెల్. సార్ నాకు ట్రావెలింగ్స్ అంటే మంచి ఇష్టం అండి. సార్ నేను మా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయాలండి. కంపెనీ మీకు ఫ్రీగా ట్రిప్స్ ఇస్తానంటే మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, కంపెనీయే మీకు డబ్బులు పెట్టింది. ముందు మీకు ఎక్కడి నుంచో చెప్పంటారా, మీరు ఇంటి దగ్గర సూట్ కేసు సర్దుకొని మీరు రెడీగా ఉంటే చాలు, మీ కారు మాట్లాడి BMW బెంచ్ కారు మాట్లాడి మీ ఇంటి దగ్గరికి పంపించింది. అక్కడి నుంచి మీరు ఒక పెద్ద హోటల్లో మీరు దిగి ఒక 5 రోజులు ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ చేసి మళ్ళీ మీ ఇంటి దగ్గరకు వచ్చేదాకా ప్రతి రూపాయి కంపెనీయే ఖర్చు పెట్టిద్దండి. పర్ హెడ్ 3 లక్షలు ఖర్చు పెట్టింది. బయట ఏ కంపెనీ ఇచ్చింది చెప్పండి ఇంత అవకాశం ఉంది మీరు అంటే. సార్ ఫరెవర్ చేయటం వల్ల ఓన్లీ డబ్బులే వస్తాయా? డబ్బులు కాదండి, డబ్బులతో పాటుగా ఫరెవర్ చేయటం వల్ల మీ జీవితంలో కారు వచ్చింది, ఎంటర్టైన్మెంట్ వచ్చింది, లైఫ్ లో సెటిల్ అవుతారు, మీ పిల్లలు మంచి పొజిషన్ లో ఉంటారు. ఇవన్నీ మేమేమంటారంటే ఎక్స్ట్రా సైడ్ ఎఫెక్ట్స్ అంటుంటారు. ఇవన్నీ ఏంటి, ఫరెవర్ లో పని చేయండి, ఇవన్నీ ఆటోమేటిక్ గా మీ జీవితంలోకి వచ్చేస్తాయి ముందు. సో చైర్మన్ బోనస్ అని చెప్పి మన కంపెనీలో ఒక స్పెషల్ ఇన్కమ్ ఉందండి. ప్రతి నెల వచ్చే చెక్ కాకుండా ఇది ఎక్స్ట్రా బోనస్ అనమాట. సార్ ఎంత ఇచ్చింది సార్ అంటే, ఆయన చూడండి సునీల్ ప్రభా గుప్తా అని చెప్పేసి 1,03,00,000 అండి. 1,03,00,000, 1,03,00,000, 74,00,000, 63,00,000. సార్ ఇవి డబ్బులు చూస్తేనే కళ్ళు చెదిరిపోతున్నాయి సార్. ఎస్, నేను ఫస్ట్ మీలానే ప్రోగ్రామ్ విన్నప్పుడు నాకు కూడా కళ్ళు చెదిరినాయి. నేనేమనుకున్నా అసలు ఇంత డబ్బులు నిజంగా పాసిబుల్ అయిద్దా అని డౌట్ వచ్చింది నాకు. అసలు ముందు చెక్ చేశాను మొత్తం. గూగుల్లోకి వెళ్ళండి, యూట్యూబ్లోకి వెళ్ళండి, ఫరెవర్ గురించి సెర్చ్ చేయండి. ఇండియా మొత్తం మీద ఏం జరుగుతుందో చూడండి. అసలుకి ఫరెవర్ గొప్ప కంపెనీ అయినా కాదా, ఫరెవర్ లో జాయిన్ అవ్వచ్చా లేదా, ఫరెవర్ లో లైఫ్ ఎలా ఉండిద్ది మొత్తం చెక్ చేయండి, మీకు అర్థమైంది. కళ్ళు మూసుకొని అప్లికేషన్ సంతకం చేసి సార్ ఏం చేయాలో చెప్పండి అంటారు. అంత మంచి ఆపర్చునిటీ ముందు మీకు. రైట్, గమనించండి. ఈయన గమనించండి, సూర్య సిన్హా అని చెప్పేసి ఈయన పేరు మీరు గూగుల్లో కూడా కొట్టొచ్చు అనమాట. ముందు మీరు, ఈయన ఒక పెద్ద రైటర్ అండి, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా. ఈయన కూడా మన కంపెనీలో పనిచేస్తున్నాడండి. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మన బిజినెస్ లో. ముందు మీరు ఇంకా మీరు కూడా ఈ అవకాశం వచ్చిందంటే మీరు ఎంతో అదృష్టవంతులు, ఒక మాటలో చెప్పాలండి ముందు మీకు. సో గమనించండి ఒకసారి. చాలా మంది ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఈయన రోల్ స్కిప్ అని చెప్పేసి నెలకి అట్ అన్ యావరేజ్ గా 4-5 కోట్లు సంపాదిస్తాడండి మన ఫరెవర్ లివింగ్ కంపెనీ నుంచి. ఈయన పేరును నోట్ చేసుకోండి, మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టండి, రోల్ స్కిప్, ROLFKIPP అనే పేరును కొట్టండి. ఆయన ప్రొఫైల్ అంతా వచ్చింది ముందు మీకు. ముందు ఫేస్బుక్ లో ఉంటాడు ఆయన, మీకు ఇన్స్టాగ్రామ్ లో ఉంటాడు. వెతకండి అసలు ముందు. ఫరెవర్ మంచిదేనా కాదా, ఎంతమంది డబ్బులు సంపాదిస్తున్నారు, ఎంతమంది సక్సెస్ అవుతున్నారు, మీకు అన్ని విషయాలు బయటపడతాయి ముందు మీకు. ముందు చెప్పానుగా, ఏదో కంపెనీలోకి ముందు వెళ్ళబోయే ముందు దాన్ని మంచిదా కాదో చెక్ చేసుకోండి. ఇప్పుడంతా విన్నారు, చాలా మంచి కంపెనీ, చాలా మంచి ఆపర్చునిటీ. ఎస్, కన్ఫర్మ్ గా జాయిన్ అవ్వచ్చు. ఎలా చేయాలి, నేను కష్టపడగలనా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టేసేయండి. మాతో పాటు కనెక్ట్ అవ్వండి, మిమ్మల్ని సక్సెస్ చేసే బాధ్యత మాది. మేమేం చెప్తే అది ఫాలో అవ్వండి చాలా, అంతే. సార్ బిజినెస్ అంటున్నారు, షేరింగ్ అంటున్నారు, కస్టమర్ బేస్, టీమ్ బేస్ అంటున్నారు. వెరీ గుడ్, బానే ఉంది. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, 99% మనం చేసేదంతా కూడా టీమ్ వర్క్, టీమ్ రిక్రూషన్, టీమ్ ట్రైనింగ్, టీమ్ ఫాలోఅప్. ఈ పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి. టీమ్ ని రిక్రూట్ చేసుకోవాలి. నేనేం చేస్తున్నాను, టీమ్ ని రిక్రూట్ చేసుకొని నా బిజినెస్ లో అవకాశం ఇస్తున్నాను. మీరు కూడా ఎక్కువగా చేయాల్సిన పని అదే. మీ ఫ్రెండ్స్ ఖాళీగా ఉన్నాడు, ఉద్యోగం లేదు, అసలు ఒక మంచి అవకాశం ఇవ్వండి. బాబాయ్ మంచిగా ఆపర్చునిటీ ఉంది, రా జాయిన్ అవుదాం, ఇద్దరం చేద్దాం, మంచి బిజినెస్ అంట. పాయింట్ గుర్తుపెట్టుకోండి, బిజినెస్ అంటే ఏదో ఒక ఐటమ్ ఉండాలి, ఐటమ్స్ లేకుండా ఏ బిజినెస్ కూడా ఉండదండి. సో అలా అన్నారని చెప్పి చాలా మంది ఏమనుకుంటారంటే ఇవేమన్నా మేమన్నా అమ్మాలా, ఇవేమన్నా మేమన్నా అమ్మించాలా. సరే, అమ్ముకునేది కాదు ఇది, అలాంటి అమ్మించేది కాదు. ముందు అలాంటి ఆలోచన ఏదో ఉన్నా మీ మైండ్ లో తీసేసేయండి. ముందు కస్టమర్ బేస్ మీద మనం లిటిల్ బిట్ కొంచెం చేస్తే చాలు ముందు మీకు. సరే గమనించండి, మన దగ్గర ఏముంటాయి సార్ అంటే అలోవెరాకు సంబంధించిన ఐటమ్స్ ఉంటాయండి. కలబంద చాలా మందికి తెలుసు, తేనెకు సంబంధించి న్యూట్రిషన్ సప్లిమెంట్, వెయిట్ మేనేజ్మెంట్, పర్సనల్ కేర్, స్కిన్ కేర్, సోనియా స్కిన్ కేర్, మేకప్ ఐటమ్స్, అన్ని రకాల కేటగిరీస్ విత్ న్యాచురల్ గా మన కంపెనీలో దొరుకుతాయండి. గమనించండి, ఇది మన కంపెనీలో దొరికే అలోవెరా జెల్ అంటారండి. సార్ దేనికి పనిచేసింది సార్ అంటే గ్యాస్ ట్రబుల్, షుగర్, మోకాళ్ళ నొప్పులు, అన్ని రకాల సమస్యలకు పనిచేస్తుంది. ఎవరికైనా ఇవ్వచ్చు, సర్వరోగ నివారణగా పనిచేసింది. సార్ ఇది మీరు కస్టమర్స్ మీద కొంచెం బిజినెస్ ప్రొడ్యూస్ చేస్తే చాలు, అంతేగాని ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లే, ఎవరికి అమ్మాల్సిన అవసరం లేదు. ముందు మీకు నేనైతే అండి ఫస్ట్ ఆ కస్టమర్ బేస్ మీద బిజినెస్ ఏదైతే ఉందో మా ఫ్యామిలీలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫస్ట్ మా ఫ్యామిలీలోనే కొంతమందికి నేను సజెస్ట్ చేశాను. ఎస్, మీరు వాడండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు అనే విధంగా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశాను. ఈరోజు గమనించండి, మీరు బయట ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్ దగ్గర టెంపరీ సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్, టెంపరీ సొల్యూషన్ మాత్రమే.
మన ఐటమ్స్ మీరు వాడుకోవటం వల్ల మీకు పర్మనెంట్ సొల్యూషన్ వచ్చింది, వాళ్ళకు కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు. సో ఇమ్యూన్ బ్లెండ్ అని చెప్పి ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత చాలా మంది ఏంటంటే మీకు డబ్బులు ఇంపార్టెంటా ఇమ్యూనిటీ ఇంపార్టెంటా? సార్ ఇమ్యూనిటీ కావాలి సార్. ఇమ్యూనిటీ పట్ల చాలా మంది పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గర ఇమ్యూన్ బ్లెండ్ అని చెప్పి మన బాడీలో ఇమ్యూనిటీని బూస్టప్ చేయడం కోసం చాలా మంచి ఐటమ్ ఉందండి. ఈవెన్ చాలా న్యూస్ ఛానల్స్ తేనె చాలా మందికి అలవాటు ఏముంటుంది చెప్పమంటారా? ఉదయాన్నే నిద్ర లేచి తేనె కలుపుకొని తాగే అలవాటు ఉంటుంది. మీరు వాడే తేనె మంచిదా చెడ్డదా? మన దగ్గర మంచి న్యాచురల్ తేనె ఉంటుంది, చాలా బాగా పనిచేస్తుంది మీకు ముందు. రైట్, గమనించండి. పర్సనల్ కేర్, మనం పేస్ట్ వాడతాం, షాంపూ వాడతాం, కండిషనర్ వాడతాం, మనం వాడే అన్ని కెమికల్సే. మన దగ్గర న్యాచురల్ ఐటమ్స్ అంతే ముందు. ఇప్పుడు మా ఇంట్లో ఉండండి, మా ఇంట్లో అన్ని ఐటమ్స్ మా ఫర్ఎవర్ ఐటమ్సే ఉంటాయి. ఎందుకంటే నేను ఈ బిజినెస్ లో ఉన్నాను కాబట్టి, ఈ నచ్చింది కాబట్టి కావాలంటే నేను వాడుకుంటున్నాను అంతే. లేదు మా రిలేషన్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాను. అలా అని చెప్పి నేను అసలు నాకు ప్రొడక్ట్ తో సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి, కస్టమర్ బేస్ మీద మీరు కొంచెం బిజినెస్ చేయాలి 1%. ఆ 1% అయిపోయిన తర్వాత మీకు ప్రొడక్ట్ కి సంబంధం లేదు. మీరంతా చేయాల్సిన పని ఏంటంటే టీం వర్క్, టీం వర్క్, టీం వర్క్, టీం వర్క్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ముందు మీకు. యారే మన దగ్గర మంచి బ్రాండెడ్ సోప్ ఉంది, మనం ఎన్ని రెగ్యులర్ గా బయట ఎక్కడో చోట తెచ్చుకుంటాం, మన కంపెనీలోనే ఉంటాయి ముందు మీకు న్యాచురల్ ఐటమ్స్. ముందు మీకు సోనియా స్కిన్ కేర్ కలెక్షన్, మేకప్ ఐటమ్స్ ఉంటాయి. సార్ ఇవన్నీ మంచి అని మీరు ఎలా చెప్పగలరు సార్ అంటే, మన కంపెనీకి ఉన్నటువంటి సర్టిఫికేషన్, ఇవన్నీ చాలా వరల్డ్ క్లాస్ సర్టిఫికేషన్స్ అన్నమాట, చాలా మంచి ఐటమ్స్ అని. సార్ ఇవేమన్నా సెలబ్రిటీలు వాడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఈవిడ మిస్ ఇండియా అండి, రేష్మి ఘోష్ అనమాట. ఈవిడ అందానికి సీక్రెట్ ఏంటి అని ఒక న్యూస్ పేపర్ వాళ్ళు అడిగితే ఆవిడేం చెప్పింది అంటే, నేను ఫర్ఎవర్ ఐటమ్స్ వాడుతున్నానండి అని చెప్పింది. ఈయన తెలుసుగా మీకు, మైకల్ షూ మేకర్, రేసర్, కార్ రేసర్. సో ఆయన ఆరోగ్యానికి సీక్రెట్ ఏంటి అంటే మా ఫర్ఎవర్ ఐటమ్ గురించి చెప్తాడు ముందు. ఈవిడ తెలుసుగా మీకు, మీ అందరికి తెలుసు, మనకి సీరియల్ యాక్టర్. సో ఆవిడ కూడా మన ఫర్ఎవర్ ఐటమ్స్ వాడతారు. ఈవిడైతే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ మీకు ఒక చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో కనపడుతుందా? అక్కినేని అమలా గారు కూడా మన ఫర్ఎవర్ లో డిస్ట్రిబ్యూటర్ అండి, మన బిజినెస్ లో జాయిన్ అయ్యారు. ఆవిడ కూడా బిజినెస్ చేస్తున్నారు, ఆవిడకి కూడా మెంబర్షిప్ ఉంది, ఆవిడ కూడా కస్టమర్ గా కొన్ని ఐటమ్ వాడుతున్నారు, అండ్ బిజినెస్ కూడా తెలిసిన వాళ్ళని రిక్రూట్ చేస్తున్నారు. ఆవిడ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అన్నా హజారే చూడండి, చాలా మంది నెంబర్ ఆఫ్ పీపుల్. ఈవెన్ సార్ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చాలా మంది పింపుల్స్ తో బాధపడుతుంటారు. సార్ నాకు తగ్గట్లేదండి, నేను ఆ క్రీమ్స్ వాడాను, ఈ క్రీమ్స్ వాడాను. మన దగ్గర మంచి న్యాచురల్ క్రీమ్స్ ఉంటాయి. తగ్గిన వాళ్ళు గమనించండి, చిన్న పిల్లలకు సంబంధించి కలర్ ఇంప్రూవ్మెంట్ సంబంధించి, అండ్ స్కిన్ అలర్జీస్ చాలా మంది బాధపడుతుంటారు. మన దగ్గర చాలా మంచి ఐటమ్స్ ఉంటాయి, న్యాచురల్ ఐటమ్స్ ఉంటాయి. బర్నింగ్, కాలిన గాయాలకి మన దగ్గర చాలా. ఈ బాబు చూడండి, ఫేస్ మీద క్రాకర్స్ పడి అంతా బర్న్ అయిపోయింది, మన ఐటమ్స్ వాడిన తర్వాత పూర్తిగా క్లియర్ అయిపోయింది. గమనించండి ఒకసారి. సరే ఇప్పుడు దాకా ప్రొడక్ట్ ఐటమ్ గురించి చెప్పాను కదండి, అది అసలు మర్చిపోండి, అసలు దాంతో మనకు సంబంధం లేదు. మన మెయిన్ వర్క్ ఏంటి అంటే టీమ్ రిక్రూషన్. మీకు నచ్చితే వాడుకోండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు అడిగితే దాని గురించి ఇంట్రడ్యూస్ చేయండి, చాలా అంతే. కొంచెం బిజినెస్ అంతే ముందు మీకు ఒక ఎక్స్పీరియన్స్ రావడం కోసం అంతే ముందు కంపెనీ పెట్టింది. 1% మాత్రమే మన కంపెనీలో కస్టమర్ బేస్ ఉండిద్ది. 99% మన కంపెనీలో ఏముండిద్దండి? టీమ్ వర్క్, టీమ్ రిక్రూషన్, టీమ్ ట్రైనింగ్, టీమ్ ఫాలోఅప్. ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది క్లారిటీ వచ్చింది? ఎంతమంది క్లారిటీ వచ్చింది? గుడ్ 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 వెరీ గుడ్ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. యా రైట్. సార్ నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నానండి. సార్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏం చెక్ చేసుకోవాలి మనం? మీ సక్సెస్ దేని మీద ఆధారపడిందో చెప్పమంటారండి? మీరు జాయిన్ అయిన కంపెనీ మీద 25% ఆధారపడి ఉండేది. ఇప్పుడు మీరు జాయిన్ అయిన కంపెనీ మంచిది కాదు, మీరు సక్సెస్ అవ్వలేరు. ఫర్ఎవర్ ఇస్ a 5-star రేటెడ్ కంపెనీ, వరల్డ్ క్లాస్ కంపెనీ అండి, 5-star రేటెడ్ కంపెనీ. మీరు చేసే పని మీద 25% ఆధారపడి ఉండేది. మీరు జాయిన్ అవ్వగానే నేను చెప్పాను వర్క్ డబ్బులు రావండి, కష్టపడాలి. ఏ కంపెనీలో అయినా మీరు వర్క్ చేయండి, మీరు వర్క్ మీద 25% ఆధారపడి ఉండేది. ఫర్ఎవర్ లో అద్భుతమైన వర్క్ ఉంటుంది మీకు ముందు, అద్భుతమైన టీం వర్క్ ఉంటుంది. ప్లాన్ మీద 25% ఆధారపడి ఉంటుంది ముందు మీకు. ఫర్ఎవర్ లో 5-star రేటెడ్ ప్లాన్ అండి. మీరు మేనేజర్ అవ్వడానికి సంవత్సరం కష్టపడితే చాలు, అలాంటి ప్లాన్ కంపెనీ మీకు ఇచ్చింది. బయట ఎక్కడన్నా మేనేజర్ అవ్వాలంటే 10 సంవత్సరాలు కష్టపడాలి. ఫర్ఎవర్ లో మేనేజర్ అవ్వాలి, నెలకి 50,000 రూపాయలకి రీచ్ అవ్వాలంటే టీం వర్క్ ద్వారా మీరు 1 సంవత్సరంలోకి వెళ్ళిపోవచ్చు, 1 సంవత్సరంలో కల్లా రీచ్ అవ్వచ్చు. అండ్ ఎఫర్ట్స్, మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు దాని మీద 25% ఆధారపడి ఉంది. టోటల్ గా 100% మీరు సక్సెస్ అవ్వాలంటే కంపెనీ బాగుండాలి, మీరు వర్క్ కరెక్ట్ గా ఉండాలి, ప్లాన్ కరెక్ట్ గా ఉండాలి, మనం పెట్టే ఎఫర్ట్స్ కూడా కరెక్ట్ గా ఉండాలి. గమనించండి, బయట సమాజంలో ఇప్పుడు ఎలా ఉన్నాయి చెప్పమంటారా? వర్క్ బాగుంటే కంపెనీ బాగుంటుంది, కంపెనీ బాగుంటే ప్లాన్ బాగుంటుంది, ప్లాన్ బాగుంటే మనం కష్టపడలేదు, ఇలాంటి పరిస్థితులు. బట్ ఫర్ఎవర్ అన్నిటికీ సూట్ అయింది అనమాట. ముందు మీకు ఒక మాటలో చెప్పాలంటే, యా ఫర్ఎవర్ జాయిన్ అవ్వండి. వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, మేము ఇంటి దగ్గర ఉండే పని చేస్తున్నాం, మాకు భయం లేదు. కోవిడ్ వచ్చిద్దా, ఒమిక్రాన్ వచ్చిద్దా, లాక్డౌన్ పెడతారా, మా ఉద్యోగాలు పోతాయా, ఏమీ భయం లేదు. నేను 2 సంవత్సరాల నుంచి
మా ఇంట్లో ఒక టేబుల్ ఉండిద్ది, నాకు ఒక రూమ్ ఉండిద్ది, ఆ రూమ్ లోనే కూర్చున్నాను, నా ఎదురుగా ల్యాప్టాప్ ఉండిద్ది, కెమెరా ఉండిద్ది, ఫోన్ ఉండిద్ది. ఇయే మా బిజినెస్ ఎక్విప్మెంట్. దీని ద్వారానే నెలకు 1,50,000 నా అకౌంట్ లో వేసుకుంటున్నాను. 1,50,000 నెలకి. యావరేజ్ ఇన్కమ్ 1,50,000. సంవత్సరానికి 20 లక్షల ఆదాయం అండి నాకు. 20 లక్షలు సంపాదిస్తున్నాను నేను సంవత్సరానికి. కుర్చీలో కూర్చొని కదలకుండా. ఎక్కడికైనా వెళ్ళాలంటే కారులో వెళ్తాను, సేఫ్టీ, ఏం భయం లేదు. ఫర్ ఎవర్ వరల్డ్ క్లాస్ బిజినెస్ ఆపర్చునిటీ. ఇది ఎలాంటి బిజినెస్ ఆపర్చునిటీ అంటే వరల్డ్ క్లాస్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. ఏదో చిన్న చితక కంపెనీ కాదు. యా, మీరు ఎవరో ఒకరి ద్వారా వచ్చుంటారు ఈ కంపెనీకి. ఇమీడియట్లీ సే థ్యాంక్ యూ టు ద విన్నర్స్ క్లబ్ టీమ్ మెంబర్. మన టీం అండి, విన్నర్స్ క్లబ్ టీం అనమాట. ముందు వాళ్ళకి ఒక్కసారి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్ అయిపోగానే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే జీవితంలో మొట్టమొదటిసారిగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సక్సెస్ చేస్తాము, నెలకి 50,000 రూపాయలు సంపాదించవచ్చు, మీ జీవితంలో కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, ఇబ్బందులు పోతాయి అని మాట్లాడుతున్న ఏకైక కంపెనీ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అండి. తిరుగులేదు ఒక మాటలో చెప్పాలంటే. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ది సెషన్ అండి. ముందు సో ఇప్పుడు మిమ్మల్ని ఒక 5 క్వశ్చన్లు అడుగుతారండి. ఎవరైతే 5 క్వశ్చన్స్ ఆన్సర్స్ చేస్తారో వాళ్ళని మాత్రమే సెకండ్ మీటింగ్ కి షిఫ్ట్ చేస్తాం. ఒక 5 క్వశ్చన్లు అడుగుతారు. మిమ్మల్ని క్వశ్చన్స్ అడగాలి అంటే కంపెనీ నుంచి ఒక కోడ్ వచ్చిందండి, అది నేను చెప్తాను, ఒకసారి రాసుకోండి. ఈ కోడ్ ని వాట్సాప్ లో ఎవరైతే మీకు జూమ్ ఐడి పాస్వర్డ్ సెండ్ చేస్తారో వాళ్ళకి సెండ్ చేయాలి. CH03. ఈ కోడ్ ని ఎవరైతే మీకు జూమ్ ఐడి పాస్వర్డ్ సెండ్ చేస్తారో వాళ్ళకి సెండ్ చేయండి. CH03. ఈ కోడ్ ని ఎవరైతే మీకు జూమ్ ఐడి పాస్వర్డ్ సెండ్ చేస్తారో వాళ్ళకి సెండ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, CH03. ఈ కోడ్ ని ఎవరైతే మీకు జూమ్ ఐడి పాస్వర్డ్ సెండ్ చేశారో వాట్సాప్ లో వాళ్ళకి సెండ్ చేయండి. వాళ్ళ దగ్గరికి వస్తే క్వశ్చన్స్ 5 క్వశ్చన్లు అడుగుతారు. 5 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేయండి. ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్స్ చేస్తారో 7 గంటలకండి, ఒక 1 అవర్ ఆగిన తర్వాత 7 గంటలకి మీకు సెకండ్ మీటింగ్ ఉంటుంది. 7 గంటల మీటింగ్ లో మళ్ళీ కలవాలి. 7 గంటలకు ఉండిద్ది. సో 7 గంటల మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ ఇవ్వాలా లేదని చెప్పి డెసిషన్ చేసుకుంటుంది కంపెనీ. ఓకేనా? సో జాగ్రత్తగా ఆన్సర్స్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే మా వాళ్ళని అడగండి. చాలా మంచి కంపెనీ, మంచి ఆపర్చునిటీ. జాగ్రత్తగా అటెండ్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కోడ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో కోడ్ CH03. ఈ కోడ్ ని మా వాళ్ళకి సెండ్ చేయండి. వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఎంతమంది రెడీగా ఉన్నారు జాయిన్ అవ్వటానికి? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది రెడీగా ఉన్నారు? గుడ్, వెరీ గుడ్. నెంబర్ ఆఫ్ పీపుల్. బయట ఎక్కడ అవకాశం లేదండి. దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ, దిస్ ఇస్ ద రైట్ టైం. మమ్మల్ని నమ్మండి ఫ్రెండ్స్, మేము ఉన్నాం సక్సెస్ చేయడం కోసం. ముందు మీకు మాకు నిజాయితీ తప్ప, జెన్యూనిటీ తప్ప, ఎథికల్ గా మాట్లాడటం తప్ప ఏదో మీరు కష్టపడకుండా డబ్బులు వస్తాయి జాయిన్ అయిపోండి మేము చెప్పం. కష్టపడాలి. ఆ కష్టపడటానికి ట్రైనింగ్, సపోర్ట్, ఒక బ్రదర్ లాగా, ఒక సొంత తమ్ముళ్ళలాగా, నాకంటే పెద్దవాళ్ళు అయితే ఒక సొంత తమ్ముళ్ళలాగా, ఒక సొంత అన్నయ్య లాగా నేను మీకు సపోర్ట్ చేస్తాను. వి హావ్ ద బెస్ట్ సిస్టమ్. మీరు ఎలాంటి టీంలో ఉన్నారో చెప్పంటారా? మా దగ్గర సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ లేదు. మా టీంలో మీరు చెప్పినట్టు వినండి, చెప్పినట్టు ఫాలో అవ్వండి. యూ విల్ బి 100% సక్సెస్. సంవత్సరం తిరిగే లోపల మిమ్మల్ని 50,000 పొజిషన్లో నిలబెడతాం. ఓకేనా ఫ్రెండ్స్? 7 గంటల మీటింగ్ లో మళ్ళీ కలుద్దాం. బీ రెడీ. సో దానికి సంబంధించిన జూమ్ ఐడి పాస్వర్డ్ మా వాళ్ళు సెండ్ చేస్తారు. సో బీ రెడీ అండి. ఆల్ ది బెస్ట్. చక్కగా ఆన్సర్లు చేయండి. 5 క్వశ్చన్లు అడుగుతారు, జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.